శ్రీ గురుభ్యో నమః. బాలకాండలో కళ్యాణఖండం శ్రీ కోరుపోలు సత్యప్రసాదరాయ్ గారి చేత ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నా. పూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తపహారిణే ఆబద్ధాంజలి సంపుటం వినయినం సౌఖ్యాసనే సంస్థితం మీలస్నిగ్ధ విలోచనం స్మితలసద్వక్త్రౌ సమాధౌ రతం సమ్యక్ కుంభితమారుతం స్థిరవపుర్యోగీంద్ర విస్మాపనం వందే పావన దక్షిణేశ్వరగతం తేజో జగన్మంగళం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సరస్వతీ స్వరూపమైన శారదారామకృష్ణ స్వరూపమైన సభకు నమస్కరిస్తూ 20వ శతాబ్దపు ఆధునిక భారతదేశపు పుణ్యాల ప్రోవైన తెలుగు వాల్మీకి అనదగిన ఋషి విశ్వనాథ సత్యనారాయణ వారి కవితా స్రోతస్సుకు అంజలి ఘటిస్తూ సీతారాముల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమటే ఇల్లిల్లు ఊరు వాడ ఏ కళ్యాణ మహోత్సవాన్ని తలుచుకుని పులకించిపోతుందో. మన పక్కనే ఉన్నటువంటి ముత్తారం గ్రామంలో మహానుభావుడు ఒక 6-7 తరాల క్రితం ఉన్నటువంటి వాడు వనం కృష్ణరాయల వారు. ఆయన ప్రతి సంవత్సరము రోజు తన చేతులతో వడ్లను ఒలిచి రామకళ్యాణానికి తరమురాలను సిద్ధం చేసుకొని మన పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముత్తారం గ్రామం నుంచి కాలినడకన భద్రాచలానికి వెళ్ళి స్వామి యొక్క కళ్యాణం తిలకించి తాను తీసుకువెళ్ళిన తలంబ్రాలు సమర్పించి ఆనంద పులకితాంతరంగుడై మళ్ళీ కాలినడకన ఇంటికి చేరేటువంటి వాడు మహానుభావుడు. ఆయన జీవితం అంతా అలా గడిచింది. ఆయన ఒకనాడు వృద్ధాప్యంలో 90 ఏళ్ళు దాటిన తరువాత నడుచుకుంటూనే వెళ్ళాడు రామకళ్యాణం కోసం చూడాలని. ఆ నీరసానికి ఆ బలహీనతకు సృక్కి ఆ బూర్గుంపాడు దగ్గర గోదావరిలో ఆయన శోషించి పడిపోతే భద్రాచలంలో రాముల వారి ఉత్సవమూర్తుల వాహనం కదలలేదు. స్వామి ఆజ్ఞ మేరకు అర్చక స్వాములు సగౌరవంగా మేళతాళాలతో వచ్చి కృష్ణరాయలు గారిని తోడుకొని వెళ్ళి కళ్యాణాన్ని వీక్షింపజేసి కళ్యాణం అయిన తర్వాత ఆయన ఆనందంగా కళ్యాణాక్షతలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే కలలో స్వామి కనిపించిన ఆయన, ఇంక నువ్వు రాలేవు, నేనే నీ యొక్క గోగృహంలో వెలుస్తున్నాను, నీ భక్తికి నేను మెచ్చాను, నీవు అక్కడే నువ్వు కళ్యాణం చేసుకోవచ్చు, నన్ను చూసి తరించవచ్చు అని చెప్తే ఆయన ఊరి పెద్ద కాబట్టి ఆ రోజుల్లో వెంటనే వచ్చి ఊరి ప్రజలందరూ ఆ వాల్మీకం మీద పాలతో అభిషేకిస్తే కళ్యాణమూర్తులైనటువంటి సీతారామచంద్రులు ఆవిర్భూతులై స్వయంభూవులైనటువంటి సీతారామచంద్రులు ఆ ఊరి పేరు మీదనే వారి పేరు మీదనే కిష్టాపురం అనే గ్రామం ఏర్పడింది. దాదాపు 300-400 పైచిలుకు మాట, ఏళ్లనాటి మాట ఇప్పటికీ. అందుకనే అక్కడ విశేషం ఏమిటంటే సాయంత్రం ఈ సమయంలోనే స్వామి ఆవిర్భూతుడైనాడు కనుక సాయంత్రం 7 గంటలకు ఆ దేవాలయంలో కళ్యాణం చేసేటువంటి సాంప్రదాయం ఇప్పటికీ ఉన్నది, మన పక్కనే ఉన్నటువంటిది. ఇట్లా
ఆబాల గోపాలము ఏ స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని చూచి పులకితాంతరంగులవుతారో, తెలుగునాట ప్రతి గృహస్థు ఎవని కళ్యాణం రోజున రాముణ్ణి అల్లుడిగా సంభావన చేసుకొని తాను జనకుడై గుహుడై ఆ సీతారామచంద్రమూర్తి పాదాలని ప్రక్షాళనం చేసి అమిత ఆనందాన్ని అనుభవిస్తారో, ఏ రాముడి కళ్యాణ ఉత్సవాన్ని తలుచుకోవటమే పరమ పవిత్రమో, ఆది దంపతులైనటువంటి ప్రకృతి పురుషుల సంయోగాన్ని ఋషి అయి ఆధ్యాత్మిక భూమికలో ఆవిష్కరించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ వారికి సాంజలిబద్ధంగా, ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి బాలకాండము ఈ జాతికి జీవగర్ర అని చెప్పవచ్చు. మహోన్నతమైనటువంటి కుటుంబ విలువల్ని విస్మరిస్తూ దైవికమైనటువంటి మాతాపితృల గౌరవానికి దూరమై అయాచితంగా భగవంతుడు ప్రసాదించినటువంటి వరాలను దిగినటువంటి మాధుర్యభరితమైనటువంటి క్షణాలకు దూరం అవుతున్నటువంటి యువతరాన్ని చూసి ఆ యువతరం ఈ కళ్యాణాన్ని ఘట్టాన్ని కల్పవృక్షాన్ని చదివితే సమాజం ఎంత సుభిక్షంగా ఉంటుందో కదా అనిపిస్తుంది. ఈ మహాయుగంలో త్రేతాయుగంలో వాల్మీకి రామాయణాన్ని లౌకిక వాంగ్మయంలో ఆది కావ్యంగా ఆయన తీర్చిదిద్దాడు. ఆనాటి అవసరం అది. మన జాతి విస్మరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మూలాల్ని తిరిగి కాలానుగుణమైనటువంటి నేపథ్యంలో ప్రకృతి స్పృహతో, పర్యావరణ స్పృహతో, సమకాలీనమైనటువంటి స్పృహతో నేటి కాలానుగుణంగా చైతన్యాన్ని జాగృతం చేస్తూ సుప్తమై ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక విలువల్ని జాగృతం చేసేందుకు ఉపక్రమించినటువంటి మహానుభావుడు కనుక ఆయన కావ్యాన్ని చదవడమే ఒక పెద్ద తపస్సు. ఆ కావ్యంలోని లోతుల్ని పరిశీలించే ప్రయత్నం చేయడం పెద్ద సాహసం. మీలాంటి పెద్దల ముందు పంచుకోవడం అది మీ అనుగ్రహము, గురుదేవులు ఇచ్చినటువంటి అనుగ్రహము. శ్రీరామకృష్ణ పరమహంసుల వారు ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో వాడే శ్రీరామకృష్ణుడు అని ప్రకటించాడు. భాగవతాన్ని పఠించినప్పుడు గురుదేవుల అనుభూతి, గురుదేవుల మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. శ్రీరామ వైభవం ఎలా నాయనా అంటే ఆయన గురువు చెప్పారు. 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి క్షుదీరాముడు, వారి కులదైవం రఘువీరుడు. రఘువీర సాలగ్రామాన్ని అర్చిస్తూ ఉంటే బాలగదాధరుడు రామకృష్ణుడు వెళ్ళి స్వామి కోసం సిద్ధం చేసినటువంటి మాలల్ని మెడలో వేసుకుని, ఇదిగో నాన్న ఇటు చూడు నేనే రఘువీరుడినంచు మాలలు దాల్చే గదాధర హరి జేజేలు. ఆ సాక్షాత్తు శ్రీరాముడి అవతారమైనటువంటి శ్రీ గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ కళ్యాణఖండానికి ఉపక్రమిస్తున్నాను. ప్రాణంబులందున సర్వభారంబు బాసి తేలికగా తూనీగవలెనైన మేనితో ప్రేమతో గంచి జనకు సానంద పరిణయ సాధు సామ్యుఖ్య సంభాషణముగబోని వశిష్ఠుల గూర్చి భూపతి ముగ్ధుడై పలికే. పరశురామ వినిర్గమనం తరువాత హాయిగా పెళ్లి కుదిరింది కదా, అబ్బాయికి వధువు దొరికిందని ఆనందంగా ఉన్నటువంటి సమయంలో తలవని తలుపుగా పెద్ద ఆపదలాగా వచ్చి పడినటువంటి పరశురాముడిని చూసి దశరథ భూపతి కాస్త కలత చెందాడు. ఆ గండం కాస్త దాటగానే తూనీగవలే తేలికైనటువంటి మేనితో ఆయన ఆనందంగా జనకుడితో అన్నాడంట, అయ్యా సరే మీరు పిలిపించారు, మేము వచ్చాం. మా కులానికి మాకు భగవంతుడు వశిష్ఠుడి కులమునను, ఆయన వచో నిగముల్ వీరు కనుక మీరు పిలిపించినటువంటి కార్యం ఏమిటో మా వశిష్ఠుల వారితో మీరు మాట్లాడండి అని చెప్పేసి కులుగురు అయినటువంటి వశిష్ఠుడికి ఆ సంభాషణ భారాన్ని అప్పగించి సమయోచితంగా దశరథుడు మౌనం వహించాడు. వశిష్ఠుల వారు అంటున్నాడు జనకుడితో, అయ్యా మేము వస్తున్నప్పుడు ఈ మిథిలా నగర ప్రాంతంలో మాకొక మంచి మాట వినిపించిందయ్యా. మధురాకృతి సీత ధరకు మధుసూదను రాణి వచ్చి మన్నించినట్లు. మధురాకృతి అట సీత, ఆమె మధుసూదను రాణి అట, సాక్షాత్తు లక్ష్మి అట మీ ఇంట్లో ఉందటయ్యా. మాకు చాలా తీయనైన వార్త తెలిసింది. మా రాముడు కూడా మధురాకృతి. మధుసూదనుడవును కాని మధుసూదనునంశ అధరీకృత తేజు చేయుటది చోద్యంబే, అద్భుతమే. చూడండి ఋషి వాక్కులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా నర్మగర్భంగా ఉంటాయి.
మావాడు మధుసూదనుడు అవునో కాదో చెప్పలేను కానీ విష్ణుమూర్తి అంశ అయినటువంటి పరశురాముడిని నిస్తేజుని చేశాడు కదా, ఆయన అంశావతారము, ఈయన పూర్ణావతారం. కనుక మీ అమ్మాయి మధుసూదను రాణి అని చెప్తున్నారు, సాక్షాత్తు మధుసూదనుడేనయ్యా మా పసివాడు. లక్ష్మికిన్ రమాస్పదుడవు మా పసివాని కోసమై ఇల్లాలుగా అభ్యర్థించు. మా పసివాడున్నాడే వాడు సాక్షాత్తు రమాస్పదుడు. కనుక అంటే ఇక నీవు కాదనడానికి వీలు లేదయ్యా, ఆమె సాక్షాత్తు లక్ష్మి, వీడు రమానిలయుడు. కనుక అమ్మాయిని అడగడానికి వచ్చామయ్యా అని అంటూ మా ఇక్ష్వాకు వంశ క్రమాన్ని చెబుతాను విను. ఎందుకంటే అమ్మాయిని అడగడానికి మగపెళ్లి వాళ్ళు వెళ్ళాలి. అమ్మాయిని అడగడానికి వెళ్ళినప్పుడు తుల్య రూప వయో గుణ సంపదలు ఇవన్నీ చూస్తారు. వంశగౌరవం చాలా ముఖ్యమైనది. కనుక నా ఇక్ష్వాకు వంశం యొక్క బ్రహ్మదేవుడయ్యా, బ్రహ్మదేవుడి కొడుకు మరీషి, ఆయన యొక్క పుత్రుడు కశ్యపుడు, ఆయన కొడుకు వివస్వంతుడు, ఆయన కుమారుడు మనువు ప్రజాపతి, ఆయన యొక్క గర్భం ఇక్ష్వాకువు. ఆయన పేరు మీద ఇక్ష్వాకు వంశంగా ఇది కీర్తి పొందింది. రెండు ప్రధానమైనటువంటి ఆస్తులు మహా విషయాలున్నాయి. ఇక్ష్వాకు కుల గౌరవం ఒకటి, అవినాశమైనటువంటి అయోధ్య, ఈ రెండు కూడా మాకు అనుస్యూతంగా వస్తున్నాయి వంశానికి అని ఆ వంశంలో ఉంటే మహాపురుషులందరి పేర్లు చెప్పి చాలామంది సూర్యవంశీ రాజుల యొక్క పేర్లను ప్రస్తావన చేసి, మాంధాత అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడయ్యా. ఇక్ష్వాకు వంశాన్ని వెళ్ళినటువంటి రాజులందరూ కూడా మహానుభావులు, ధర్మవాదులు, సత్యవ్రతులు, కీర్తిమంతులు, మహానుభావులు. మాంధాత ఎవడైనా లోకంలో ధర్మంగా ప్రవర్తిస్తుంటే వీడు సాక్షాత్తు మాంధాతయ్య అంటాడు. లోకంలో ఒక జనశ్రుతి ఉంటుంది, నేను అబద్ధం ఆడనండి అంటే ఆహా వీడు సత్యహరిశ్చంద్రుడండి అంటాం మనం. రూఢి అర్థాలు అనమాట ఇది. వినయ సంపన్నుడు, చాలా సచ్చీలం కలిగినాడు అంటే చూడవయ్యా రాముడు మంచివాడు అన్నట్టు ఈ పిల్లవాడు ప్రవర్తిస్తున్నాడు అంటాం. మాంధాత ఎలాంటి వాడంటే ఎవడైనా ధర్మాత్ముడు ఉంటే ఆ రోజుల్లో వీడు మాంధాత వంటి వాడయ్యా అనేవాళ్ళు. అలా ధర్మానికి ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా అని ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి ఆ సగరుడి వృత్తాంతాన్ని చెప్పాడు. సగరుడి తండ్రి కాళిందికి ఆమె సవతి విషప్రయోగం చేస్తే చవన మహర్షి అనుగ్రహం వల్ల ఆమె సగరుణ్ణి ప్రసవించింది. గరళంతో ఉన్నప్పుడు ప్రసవించింది కనుక సగరుడు అయినాడు ఆయన. ఆయన యొక్క కుమారులు అసమంజసుడు, అంశమంతుడు, దిలీపుడు, భగీరథుడు అకుంఠితమైన దీక్షతో గంగను భూమికి తీసుకొచ్చినటువంటి వాడయ్యా. ఆ వంశంలో వాళ్ళు చాలామంది ఉన్నారు. నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, వీళ్ళందరూ కూడా ఆది వంశ విశుద్ధులు, పరమధర్ములు, వీరులు, సత్యవాదులు అని ఒక మాట చెప్తాను విను. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఈ వంశంలో ఉన్నటువంటి కకుత్సుడు అనేటువంటి మహారాజుని ఇంద్రుడు తనకు సహాయం చేసినందుకు కాను తన మూపురం మీద ఎక్కించుకొని గౌరవించాడు. ఇది ఆయన యొక్క ప్రతిపత్తి. రఘు మహారాజు ఎంత దాతంటే తనను యాచించినటువంటి యాచకుడి కోసం కుబేరుడి యొక్క నిధులన్నింటినీ కూడా ఎత్తించుకొని వచ్చాడు మహానుభావుడు. ఏకపత్ని వ్రతంతో వియోగాకులుడై మరణించాడు అజుడు. దశరథుడున్నాడే మహాబలవంతుడైనటువంటి పౌలస్యుడైనటువంటి రావణాసురుడిని 30 తిప్పలు పెట్టి 3 చెవుల నీళ్లు తాగించాడు మహానుభావుడు. అంతటి పరాక్రమవంతుడయ్యా. ఆయన కుమారులు ఈ రామలక్ష్మణులు చిర తపస్సమాయాత వంచిత ఫలములు వీళ్ళు. మృదు హసిత మంజులాననామృత ఫలములు, అమృత ఫలాలయ్యా వీళ్ళు. చిరకాలం తపస్సు చేస్తే లభించినటువంటి వాళ్ళు రామలక్ష్మణులు, శౌర్యనిధులయ్యా వీళ్ళు. కనుక వీళ్ళిద్దరి కోసం నీ కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళను మేము ఔరసులుగా వరించుతున్నాము అన్నాడు. అనగానే జనక మహారాజు సంతోషించి అంజలిబద్ధుడై కళ్ళలో నీళ్లు నిండగా, అయ్యా కోరి పణం విడినట్టిదాదిగా ఇంజలిగంతు విల్విరుసు నేరము పెట్టి మృదార్థమేగుదెంచు జమదగ్ని సూతి అనుచు. అమ్మాయిని వీరశుల్కను చేసి శివధనుస్సును విరిచిన వాడికి అమ్మాయిని ఇస్తానని ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచి నాకు దిగులుగానే ఉందయ్యా. ఎందుకంటే అయోనిజ మహాశక్తి ఆవిడ, తగినటువంటి వరుడు ఎప్పుడొస్తాడని ఉత్సుకతో ఎదురు చూస్తున్నాను నేను. నా ప్రతిజ్ఞ ఏమవుతుందో, ప్రతిజ్ఞ భంగం అవుతుందేమో చెప్తున్నాను. నా ప్రతిజ్ఞ భంగం కాకుండా నా పుణ్యాల పంటగా ఈరోజు ఈ ఘటన సంభవిస్తుంది నాయన. కనుక ఈ మహానుభావుడు విశ్వామిత్రుడు పుణ్యమని ఈ శుభకార్యం ఈనాటికి గటిల్లింది. నాయన వశిష్ఠుల వారు, ఈయన సాక్షాత్తు బ్రహ్మఋషి,
మీరు ఆయన అడగటము మేము కాదనటము ఉంటుందయ్యా. ఉభయవంశములకు నీ ఆజ్ఞ ఇదియును, మా అన్వయ శుద్ధి చూడమా. అయ్యా, మీ ఇక్ష్వాకు వంశానికే కాదు మాకు కూడా మీ మాట శిరోధార్యమే, ఆజ్ఞమే. ఓ మహానుభావ బ్రహ్మర్షి, నీ మాట మీరు అనడము మేము కాదనడము ఉంటుందంటారా? మా వంశ కీర్తిని కూడా చెప్తాను వినండి. ఎందుకంటే ఉభయ వంశాలు వాళ్ళ వంశాన్ని గురించినటువంటి విషయాల్ని వెల్లడించుకోవడం పరిపాటి తెలియాలి. అయ్యా, మా విదేహ వంశానికి మొదటి రాజు నిమి, ఆయన యొక్క కుమారుడు మిథి. నిమి యొక్క కుమారుడైనటువంటి మిథి ఈ నగరాన్ని నిర్మించడం వల్ల మిథిలా నగరం అనే పేరు వచ్చిందయ్యా. ఆయన కుమారుడు ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, ఆయన యొక్క కుమారుడు సుకేతు అని చెప్పేసి ఆయన వంశంలోని వాడే ఆయన కుమారుడే దేవరాతుడు. ఈ దేవరాతుడే శివుని వద్ద నుంచి ఆ శివధనస్సుని న్యాసంగా స్వీకరించాడు. ఇట్లా అని ఆ విదేహ వంశంలో ఉన్నటువంటి మహారాజులందరి పేర్లు కూడా చెప్పి ఆ వంశంలో వాళ్లే మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోములు వీళ్ళంతా కూడా ఏకోదరులు. ఆ హ్రస్వరోముడి యొక్కకి 2 పుత్రులం మేము. నేను శీరధ్వజుడు, నా తమ్ముడు కుశధ్వజుడు అని ఆయన తనను తాను పరిచయం చేసుకొని, నా యమను సీతమ్మను వివాహం చేసుకుంటా అని సుధనుడు అనేటువంటి రాజు వచ్చి 1 ఏడాది పాటు మా నగరాన్ని ముట్టడిస్తే పరాక్రమంతో సంవత్సరం తర్వాత వాళ్ళని ఓడించాము, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాము. ఆ సాంకాస్య నగరాన్ని నా తమ్ముడు పాలిస్తూ ఉన్నాడు కేశధ్వజుడు అని, సీతను ఊర్మిళని ఇటమీ భూతలపతి సుతుల పెండ్లములుగా నొసగన్న తమ్మునకును నాకును ఇదే తత్పర్యంబు గ్రహింపవే ఓ పరమేష్ఠి. పెండ్లము అచ్చమైనటువంటి తెలుగు మాట, తీయని తెలుగు మాట అన్నమాట అని అన్నాడు. రేపే ఉత్తరా ఫల్గుని నక్షత్రం. గోదానం చేసి అర్హులైనటువంటి పెళ్లి కుమారులను సిద్ధం చేయండి, వాళ్ళని గోదానం చేయించి సిద్ధం చేయండి, రేపటి ముహూర్తానికి వివాహం సంపన్న చేయాలనేది నా యొక్క కోరిక అని చెప్పి అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, తొల్లిటి భాగధేయములు వచ్చెను కుప్పలై తెప్పలై. నా జన్మాంతరాల భాగ్యమంతా కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి నా ముందు ఆవిష్కృతమైందయ్యా మహర్షి అంటూ ఆనందంగా తన అంగీకారాన్ని ప్రకటిస్తే, అప్పటి వరకు మౌనంగా ఉంటున్నటువంటి విశ్వామిత్రుడు నవ్వి మంచిది అన్నాడు. అనగానే ఒక్కసారి వీళ్లకు కొంచెం శంక కలిగింది. ఎందుకంటే మంచిది అన్న పదంలో అనేక అర్థాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి. సానుకూలంగా, ఆమోదపూర్వకంగా, ఆశీపూర్వకంగా అనొచ్చు. అయ్యా నేను ఈ పని చేసిన, నాయన మంచిది అంటారు, మంచిది అంటాం. ఆ ధ్వనిలో చాలా తేడా ఉంటుందన్నమాట. అయితే ఆయన అంటున్నాడు, కొత్తర్థము తాకి వచ్చాడు. అయితే సానుకూలంగానే మాట్లాడాడు ఆయన. అప్పటికి ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు కదా. అచించము అప్రమేయము అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహిమ ఈ ఇరువంశాలకు ఏర్పడిందయ్యా. ఎందుకంటే జరగబోయేది సీతారాముల కళ్యాణము. ఈ ఇరువంశాల మైత్రితో పాటు ఆ వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడి యొక్క సౌహార్దత మైత్రి కూడా చెన్నొందబోతున్నది. చాలా పరమానందదాయకమైన విషయం. అంతా బాగానే ఉంది, కానీ ఇగో ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది. కష్టం నాది, ఫలితం ఈ వశిష్ఠుల వారిది. ఇదే మరి. సరేలే, తుల్య రూప వయోగుణ సంపన్నులైనటువంటి ఇచ్చిందేదో ఇచ్చావు, కానీ మరి నా సంగతి ఏంటి? నేను కదా అసలు ఈ సీతారాముల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, మరి నాకేమి ఇవ్వవా? నాకు నువ్వు ఇవ్వగలిగింది కూడా ఉంది విను. వీళ్లే కాదయ్యా, వీళ్లతో సమానమైనటువంటి పరాక్రమ సంపన్నులు 2 ఉన్నారు, భరత శత్రుఘ్నులు. దశరథుడికి 9 కుమారులు. మీరు రామలక్ష్మణుల విషయమే మాట్లాడారు. అట్లాగే మీ తమ్ముడి కూతుళ్ళైనటువంటి మాండవి శృతకీర్తుల్ని కూడా మా భరత శత్రువుకి ఇవ్వవలసింది అంటే, మేమిచ్చేదమంటివి అందేవును కుశధ్వజుండు ఇచ్చుటయుండన్. కుశధ్వజుడు కూతుళ్ళు ఉన్నారు, నీ తమ్ముడి కూతుళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా ఇప్పిస్తే నాకు ఒక పని అయిపోతుంది అన్నాడు. అని అందరూ మందహాసాననారవిందులతో, ఎందుకంటే అలా చేసినట్లయితే ఏకత్రేకత్రాన్వయము చేత కన్యాద్వయమును అట్లే అర్థమిచ్చును. ఎందుకంటే ఒకే ఇంటి ఆడపిల్లలు ఒకే ఇంటి కోడళ్లుగా వెళ్ళడం చాలా శుభదాయకంగా ఉంటుందయ్యా, ఇది సమంజసమై ఒప్పారుతుంది అంటే వెంటనే లాంఛనప్రాయంగా గాధేయుడిని ముందుంచుకొని వశిష్ఠుడు, అయ్యా మా యొక్క భరత శత్రుఘ్నుల కోసం మీ కుమార్తెనైన మాండవీ శృతకీర్తులను మేము వరిస్తున్నాము అన్నాడు. మరింత ఆనందాన్ని పొందాడు జనక మహారాజు. అప్పుడెప్పుడో శివుడి కోసం పార్వతిని వరించడం కోసం బ్రహ్మర్షులు అక్కడికి వెళ్ళారు, హిమవంతుడి ఇంటికి వెళ్ళారు.
అస్మదీయులై నా యొక్క సుతను అభ్యర్థించడం కోసం 2 బ్రహ్మర్షులు వచ్చారయ్యా, ఇప్పుడు రండి రండి అంటూ విచ్చేయుడు బ్రహ్మర్షులు పచ్చాకును ఒక్కగొనుడు బ్రహ్మర్షులు మేమిచ్చదము మాదుకూతులు. ముఖ్యమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా తేలికైనటువంటి అలతి పదాల్లో చెప్పడం విశ్వనాథ్ వారు. మన సంప్రదాయంలో పచ్చాకు ఒక్క ఇదే ప్రమాణం అంతే. పచ్చనాకు సాక్షిగా అని ఒక మాట ఉంది మనకు. అంటే మంగళ ద్రవ్యం అనమాట పచ్చని ఆకు. ప్రకృతికి మనకు మన సంస్కృతిలో అవినాభావమైనటువంటి సంబంధం. పచ్చనాకు ఒక్క తీసుకోండియా బ్రహ్మర్షులారా, మీరు తనువు దాల్చినటువంటి సముదార తపంబులు ఆకృతిగా ఉన్న తపస్సంపన్నులు మీరు వచ్చి ఉచితాసనం మీద కూర్చోండి, ఇదే నేను మీకు తాంబూలం ఇస్తాను. ప్రసన్నులు గంధము వకలాకులుంగునుడి అయోధ్యకున్ మిథిలకున్ మరి మీరే ప్రభువులు కనుక మీరే ఇంకా రేపటి శుభలగ్నంలోనే 4 ముళ్ళు పడనిండవు అన్నాడు దశరథుడు. చాలా సంతోషించాడు. మహారాజు గారు కదా, ఎందుకంటే కులగురువులే మాట్లాడాలి, వారికే ఆ గౌరవం ఆ స్థానము. దశరథుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఎంతో బెంగతో పంపించాడు కుమారుణ్ణి. దిగ్విజయంగా తాటకా సంహారం చేసి యాగ సంరక్షణ చేసి శివధనుర్భంగం కూడా చేసి జానకి హృదయాన్ని గెలుచుకుని జనక మహారాజు ఇంటి అల్లుడు కాబోతున్నాడు కదా రాముడు. అమితానందంగా ఉంది దశరథ మహారాజు గారికి. ఆయన యొక్క ఆ వృద్ధాప్యపు ఆ మీసాల చివరిలో ఉన్నటువంటి తెల్లదనంలో కాస్త యవ్వనం వచ్చినట్లుగా అనిపించిందట, మనసు ఉల్లాసంగా అయిందట ఆయనకు అని కుశధ్వజుని చూసి, అన్నదమ్ములిద్దరు బావగారు మీరు ఎంత ధర్మాత్ములండి, ఎంత సహృదయులు, అమేయ గుణులు మీరిరువురు అని చెప్పి వాళ్ళని పొగిడి, సరే మా గురువుల్ని మీరు ఋషుల్ని మీరు పూజించారు, మాకు అనుజ్ఞ ఇస్తే మేము విడిదికి వెళ్తాం, మళ్ళీ చాలా పనులున్నాయి, మీరేమో ముహూర్తం పొద్దున్నే పెట్టారు, సరే అని అనుజ్ఞ తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఆ రాత్రి అంతా మిథిలా నగరం నిద్రపోలేదండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని మిథిలా నగరం అంతా మంగళతూర్య రావాలు మోగుతున్నాయి. పరిచారికలు మధుర హాసాంకురాలు చూస్తున్నారు. చెట్ల మీద ఉన్నటువంటి కోకిలల జంటలన్నీ కూడా ఆనందంగా గానం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మిథిలా నగర ప్రజలు చూశారటే అమ్మాయిలు, ఎంత కుర్రవాడు, ఎంత మృదువుగా ఉన్నాడు, ఎంత కోమలంగా ఉన్నాడు, వీడటే శివుడి విల్లు విరిచినటువంటి వాడు, సిగ్గుపడుతూ పసిపిల్లవాడిలాగా పెనతల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ కనిపిస్తున్నాడే నగరం అంతా అనుకుంటున్నారు అన్నమాట. కొడుకులు 4 కూడా పెళ్లి కూతుర్ని చేసింది సుమిత్రాదేవి. 3 తల్లులు, ఆడబిడ్డ అయినటువంటి శాంతాదేవి చక్కగా నలుగుబెట్టి స్నానం చేయించి పెళ్లి కొడుకు అలంకారం చేసి బుగ్గలు గిల్లి చుక్కబెట్టి మాటికి ముద్దు పెట్టుకుంటూ, ఎవరైనా చూస్తే బాగుండదని మరీ ముద్దుస్తున్నారు అబ్బాయిలని పెళ్లి కొడుకు చేసినటువంటి ఆ బాల వధువుల్ని పెట్టుకుంటూ ఆ అస్వప్న సౌఖ్య నిద్రాకృతి నడిరాత్రి కందమో చీకట్లు నరుగుదించే నిద్రపట్టని ఆనందంతో నిద్రపట్టినట్టు అయిపోయిందనమాట మిథిల. వివాహం అంటే రాజుగారింటే పెళ్ళంటే రాజ్యం యావత్తూ సంతోషమే. అది ఆనాడు రాజుకు ప్రజలకు ఉన్నటువంటి ఆనంద సంబంధం. సరే మార్తాండుడు ఉదయించాడు, తెల్లవారింది. అర్హములైనటువంటి కొమ్మలకు బంగారు తొడుగులతో ఉన్నటువంటి 4 లక్షల గోవుల్ని 4 కుమారుల తరఫున గోదానాలు చేయించాడు దశరథ మహారాజు. ఇక్కడ కర్ణాట చతుష్పదము అని ఒక ఛందస్సు అండి. 4 పెళ్లి కుమారులు 4 ఋషుల వెంట వెళుతున్నారు పెళ్లిపేటల మీదకి. మున్ను వశిష్ఠులు వెనుక మొగిడి రాఘవుడు, వశిష్ఠుల వారు రాఘవుడు. ముని కౌశికులు వెనుక మొగిడి లక్ష్మణుడు, మును యుధాజిత్తు వెన్మొగిడి భరతుండు, ముని కొడుకు వెనుకగా మును దశరథుండు. ఇట్లా వెళ్తున్నారు. అంటే 4 వెళ్తున్నారు కాబట్టి 4 దాన్ని కర్ణాట చతుష్పదము అన్నాడు. అది ఎలా ఉందట వెళుతూ ఉంటూ. సరే 7 కక్షలు దాటి ఆ మిథిలా నగర సౌధాన్ని, ఆ మిథిల జనక మహారాజు యొక్క సౌధంలో 7 కక్షాంతరాలు దాటి మకర తోరణాలు కలిగినటువంటి బొమ్మిడికలు కలిగినటువంటి ఆ యొక్క సింహద్వారాలు దాటి వాళ్ళు వెళుతూ ఉంటే ఒక పెద్ద కెరటాన్ని కలుసుకొని అన్యోన్యం కౌగిలించుకున్నట్టుగా ఉందట ఆ దృశ్యం. ఒక చిన్ని కెరటం ఎదురుగా ఒక చిన్న కెరటం వచ్చి 2 కలిసి ఒకటైపోయినట్లుగా ఉందట. పరివార సమేతంగా ఇటు వీళ్ళు మగపెళ్లివారు, అటు ఆడపెళ్లివారు. ఒక చిన్న కలువ పువ్వు ఇంకో చిన్న కలువ పువ్వును కూడి స్పృశి చుమ్మించినట్లుగా అనిపించిందట, కొనలు ముట్టుకున్నట్లుగా ఉందట. ఒక రాజహంసమ్ము భవనోన్నతత్వంబు పొక్కిలించు. ఒక రాజహంస అంటే సృష్టిలో అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది, శుద్ధమైనది. 2 కూడా మచ్చలైనటువంటి వంశాలు. శుద్ధ సత్వ సంపన్నుడైనటువంటి రాజర్షి ఆయన
ఎవరు? జనక మహీపతి. ఈయన మహాశౌర్యవంతుడు, ప్రతాపవంతుడు, ఇక్ష్వాకు వంశ ప్రభువు దశరథుడు. వీళ్ళిద్దరూ కూడా రాజహంసము మరొక రాజహంసాన్ని భౌనోన్నతత్వంతో ఆనందంగా స్పృశించినట్లుగా ఉంది. ఎలా ఉందంటే, దివిజ భాగీరథి సరయోల సంగమంబు పోలిక. ఇక్ష్వాకు మిథిలాపతుల యొక్క సంగమం ఎట్లా ఉందంటే, ఆకాశగంగా మరియు సరయు నది రెండు కూడా సంగమించినట్లుగా అనిపించిందట. ఎంత పవిత్రంగా వర్ణించాడో చూడండి. ఎక్కడ హడావుడి ఉండదు, ఆర్భాటాలు ఉండవు, పవిత్రతా భావన, శుద్ధ సత్వ సంపూర్ణమైనటువంటి. సరే, మళ్ళీ రాగానే పద్ధతి ఏంటంటే, వివాహకృతులు భాగం ఏంటంటే, మగ పెళ్లివారు అమ్మాయిదే ఎప్పుడు పై చేయి. పెళ్లి నిశ్చయం, పెళ్లి మాటలు మాట్లాడుకున్నాడు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు, నిర్ధారణ చేసుకుంటారు. అయ్యా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని అంటారు. వీళ్ళు కూడా తాంబూలాలు తీసుకుంటారు. వివాహకృతువు ప్రారంభమయ్యే ముందు వరపూజ అని చేస్తాం. వరపూజ కాదు అసలు, ముందు కన్యాదాతను అభ్యర్థించడం ఉంటుందన్నమాట. వశిష్ఠుల వారు జనకరాజును చూసి, అయ్యా మీ యొక్క అనుమతి మేరకు మేమంతా పెళ్లికి తరలి వచ్చాం. మా రాజుగారు తమ 4 కుమారుల కోసం కన్యావరణార్థం మీరు దాతలు. చూడండి, మగ పెళ్లి వారిది పై చేయిగా ఉండాలి. విచిత్రం ఏమిటంటే, వినయ సంపదతో ఒప్పారుతున్నారట ఇక్ష్వాకు వంశ ప్రభువులు. కనుక కన్యాధనంబు దాతృ ప్రతిగృహీతల ఉత్తరలోక ప్రాప్తి హేతు కదా. అయ్యా మీరు మహానుభావులు, మీరు అమ్మాయిని దానం ఇవ్వబోతున్నారు, మేము దానం తీసుకోబోతున్నాము, మేము గ్రహీతలము, మీరు దాతలు. ఈ కన్యాదానము ఇరువురికి కూడా ఉత్తమ లోకాలని ప్రాప్తింపజేసేది కదా అంటే, జనకరాజు గారు నవ్వి, ఊరుకోండి బావగారు భలేవారు అన్నట్లుగా, పదడు నా ఇచ్చుట ఏది మీరు గ్రహించుటయ్యును గలదే. అయ్యా ఇంకా నేను ఒకడిని ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళ, ఇదంతా మీదే కదా. రండి, ఇంకా ఈ భేదం ఏమిటి చూడండి. ఎంతటి ఆత్మీయత, ఎంతటి ఏకత్వ భావన. చిలికిన పాల సముద్రంలో నుంచి నిప్పు తీగలాగా వెలిగే కన్నే మీ ఇంట్లో ఉందయ్యా. కాచిన వెన్నలాగా రక్షించబడుతూ ఉంది, కాచిన వెన్న ఓలే అంటాడు ఆయన చెంపకమాన. చిలికిన పాల వెల్లి వడిజిందిన లోపలి నిప్పు తీవగా, వెలుగెడు కన్నె మీ కొరకు వేచెడు కాచిన వెన్న ఓలే. చక్కగా కాగబెట్టినటువంటి వెన్నలాగా మీకోసం ఎదురు చూస్తూ ఉందయ్యా మధురమూర్తి కన్య. ఎవరావిడ? పాల సముద్రాన్ని చిలికినప్పుడు వెలికి వచ్చినటువంటి మెరుపు తీగ కదా అన్నాడు. ఫల్గుణి నక్షత్రం సమీపిస్తుంది, తొందరగా కానివ్వండి, వేదిక సిద్ధంగా ఉంది, వివాహకృతను ప్రారంభించండి నాయన, ఇంకా మీరు చూసుకోండి, నా సంబంధం లేదు అని అన్నాడు. ఎందుకంటే కన్యాదానం చేస్తాను అని వాగ్దానం చేయటం వరకే, మిగతా కృతం అంతా కూడా మగ పెళ్లివారి తరఫు పురోహితులది వాళ్ళదే ఉంటుందన్నమాట. సరే, వేదిక సిద్ధమైంది. చక్కగా నవనవలాడుతున్నటువంటి ఆ యొక్క అరటి వృక్షాలని వేళ్లతో సహా పెకలించుకొని వచ్చి, పచ్చి ఆకులతోటి పండిన గెలలతో మొదలి దుంపలతో కూడి ఉన్నటువంటి అరటి చెట్లను 4 వైపులా వివాహ వేదిక కట్టారు. ఆ 4 వైపులా కట్టినటువంటి అరటి వృక్షాల యొక్క ఆకులు మబ్బుల తోరణాల్లాగా విలసిల్లుతూ ఉన్నాయి. మంగళ ద్రవ్యాలైనటువంటి పేలాలు, లాదలతో నిండినటువంటి హరివేణి కుండల్ని ఏర్పాటు చేశారు. చక్కగా చాలా ఆనందమయంగా ఉంది. రత్నమాణిక్య దీప తోరణాల్లాగా, రత్నకాంతులు జింపేటువంటి తారామండలంలాగా అది వెలుగాడుతోంది. వశిష్ఠ వామదేవ శతానంద గాధయులు ప్రభాస్థానాన్ని చేరుకున్నారు. వాళ్ళు ముందుగా పురోహితులు 4 వెళ్ళి, వామదేవుడు, శతానందుడు, గాధేయుడు ప్రభాస్థానం అంటే కళ్యాణ వేదికను చేరుకొని, ఒకళ్ళేమో పుష్పాలను అలంకరించారు. ఆ క్రతువుకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఏవి ఎక్కడ ఉండాలో చక్కగా అమర్చి వాళ్ళు దాన్ని సిద్ధం చేశారు. బాగుంది. ముందుగా విఘ్నేశ్వర పూజ చేశారు. పుణ్యాహవాచనము, అంకురార్పణ మొదలైనటువంటి కృత కార్యక్రమం అంతా పూర్తయింది. విశ్వామిత్ర పరిస్ఫృతంగా కల్పించిన హవిర్వహ్నులను, కళ్యాణం సందర్భంలో అవసరమైనటువంటి హవిర్వహ్నులను కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి కూతుళ్ళని తీసుకొచ్చారండి. విశ్వనాథ వారి యొక్క కల్పన చమత్కృతి చూడండి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటారు, అమర కైసికీ పారిజాత కుసుమోహస్వాదువు అంటాడు. దాన్ని దేవలోకంలో ఉండేటువంటి పారిజాత పుష్పాలంత కోమలమైనటువంటి ఊహలతో దీన్ని నేను రచింపజేశానయ్యా ఓ విశ్వేశ్వర అంటాడు. ఇది ఆయన యొక్క సాధనా ఫలితం.
తుమ్మెదలు పైని గ్రమ్మిన తమి పూలు 4 తట్టలతో తెచ్చినారు మేనమామలు. మేనమామలు వధువులు తెచ్చారంటలా. తుమ్మెదలు పైని గ్రమ్మిన తమ్మి పూలు 4 తట్టలతో తెచ్చినారు. 4 తట్టల్లో ఆ బాల వధువులు సిగ్గుతో తల వంచుకుని కూర్చుంటే వాళ్ళ నల్లని కేశరాశి తుమ్మెదలు మోగినట్టుగా ఉందట. తమ్మి పూల బుట్టలు ఎత్తుకొని వచ్చినంత తేలిగ్గా మేనమామలు వాళ్ళని ఎత్తుకొని వచ్చారట. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చూడగా మధురలజ్జలుదయమైన రాకన్నెలవదనములుగా వాడు తెచ్చినటువంటి తమ్మిపూల గంపలు అక్కడికి వచ్చి చూడగానే రాచకుమార్తెల వదనాలుగా మారిపోయాయ్యా అంటాడు. అంటే అంత సుకుమారంగా ఉన్నారు ఆ బాలవధువులు. చక్కగా వచ్చాడు. తెరబట్టారండి. రాముడి యొక్క ఆ తెరబట్టినప్పుడు తెరమాటున వధువుని కూర్చోబెట్టగానే రాముడి మనసులో కలిగినటువంటి భావాన్ని ఎంతో గంభీరంగా ఆవిష్కరిస్తాడు విశ్వనాథ వారు. సంకల్ప సంభవాస్థానమౌ తెరతోచి పంచీకృతంబులో ప్రాణములును. సృష్టి ప్రారంభ వేళలో ప్రాణములు పంచప్రాణాలు అవుతాయి. వాయు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా పంచీకృతం అవుతుంది. అంటే సృష్టి ప్రారంభంలో పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయువు పంచప్రాణాలుగా విలసిల్లి అది సంకల్ప సంభవాస్థానమౌ తెరతోచి. ఆ తెర ఎట్లా ఉందటయా అంటే ప్రథమ సృష్టి వేళల్లో స్వామి సృష్టిని చేయాలనే సంకల్పం చేసుకున్నప్పుడు మహదహంకారము మహత్తు ఇవన్నీ ఏర్పడి అందులో నుంచి పంచభూతాలు ఏర్పడతాయే. అలా వాయువు అది జీవ సృష్టికి మొదలన్నమాట. అంటే ఈయన పరమాత్ముడు కదా, ఆయన యొక్క భావన. తెర వెనుక ప్రతిబింబ దీధితుల్ ప్రకటించి తనకు మించిన మోహమున వెలింగి. ఆ తెర వెనుక ఉన్నటువంటిది ఎవరంటే తన ప్రతిబింబమే అనేటువంటి భావన ఈయనకు కనిపిస్తుంది. ప్రతిబింబపు కాంతులు ఈయనలో వెలుగుతున్నాయి. ఎందుకంటే పరమాత్ముడి యొక్క ప్రతిబింబమే జీవం, ఆమె ప్రకృతి, ఈయన పురుషుడు. మొత్తం వేదాంతపరమైనటువంటి భావన చేస్తారు విశ్వనాథ్ వారు. కనుక సో అకామయత శుద్ధ చైతన్యము తాను క్రీడించాలనేటువంటి ఒక కోరిక కలిగి తాను రెండుగా విడివడింది అని వేదం చెప్తుంది. ఆమెయే మూల ప్రకృతి. కనుక ప్రతిబింబ దీదితులు ప్రకటించి తనకు మించిన మోహమున వెలిగి తాను రాముడయ్యను తెలియని ఒక మోహం ఏదో అంటే తానే ప్రతిబింబ రూపంలో ఎదురుగా కూర్చున్నది. కనుక తను దాన రాముడయ్యును విస్మరించి తత్ ప్రతిబింబమున యందు రాముడగుచు తనను తాను మర్చిపోయాడు, విస్మరించాడు. తాను రాముడు అనేటువంటి విషయాన్ని కాస్త విస్మరించి అమ్మలో లీనమవుతున్నాడు మానసికంగా. తెరదీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిధియగుచు. తనలోంచి ఆవిష్కృతమైనటువంటి ఆ ఆది ప్రకృతి, పరమ ప్రకృతి, తన ప్రతిబింబమే, తన నిజ స్వరూపమే తనకు కనిపించినట్లయింది వధువును చూడగానే. బ్రహ్మానందం, సీత ప్రథమ దర్శన వేళ బ్రహ్మానందానుభూతిని పొందాడు రాముడు. ఇది రాముడి జీవితంలో, రాముడి హృదయంలో జానకిని చూచినప్పుడు కలిగినటువంటి ప్రథమ సందర్శనానుభూతి. ఎంతటి మహనీయుడయ్యును ఇనకుల శిశువు ఇంతగా అనీయుడై సర్వసృష్టి సహజమైన విభ్రాంతి పొందే. ఆ మూల ప్రకృతి అయినటువంటి అమ్మవారు, ఆ ఆదిశక్తి ఎంతటి మహామాయ, ఎంతటి శక్తిశాలిని అంటే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా, పరమేశ్వరుడు కూడా మోహింపబడతాడనమాట. సహజమైనటువంటి మోహాన్ని, ఆశ్చర్యాన్ని పొందాట అమ్మను చూచి. ఇంకా అమ్మవారి కళ్ళట ఎలా ఉన్నాయటంటే ఎదురు బళ్ళైన లజ్జచే ఎత్తరాని రెప్పలవి. పక్కన కూర్చున్నప్పటి ఎంత సిగ్గుతో అమ్మవారి యొక్క కనురెప్పలు వంగి ఉన్నాయంటే, మూసుకుని ఉన్నాయంటే ఎదురు బళ్ళైన ఎత్తలేనంత బరువుగా మోగిపోయినాయట అమ్మ. పక్కన కూర్చున్నప్పటి ప్రసరణంబు ప్రసవ బాణుండు నేర్పిన ప్రథమ విద్య. పరమాత్ముడు మానవ శరీరాన్ని స్వీకరించి మనిషి అయి అవతరించాడు గనక, ఆయనలో సంసారి లక్షణాలు ఉన్నాయి కనుక, గృహస్థు కనుక మనుషులకు సహజమైనటువంటి దాంపత్య ధర్మానికి మౌలికమైన అవసరమైనటువంటి మన్మథ వికారం కూడా కావాలి. మొట్టమొదటిసారిగా సీతాదేవి పక్కన కూర్చున్నప్పుడు కలిగినటువంటి స్పర్శానందము ప్రసవ బాణుండు నేర్పిన ప్రథమ విద్య అంటాడు. చూడండి ఎంత పవిత్రంగా భావన చేశాడంటే, సహజంగా పెళ్లిపీటల మీద వధూవరులకు కలిగేటువంటి శారీరకమైనటువంటి ఆనంద భావన కూడా
సూత్రబంధన వేళ ఎలా ఉందట ఆయన పరిస్థితి అంటే, పరసుఖ దశాపరీపాక రామణీయ కమిరుంగు కచ సాన్నిధ్యాత్తరమణ ప్రథమ స్పర్శ. మొట్టమొదటిసారిగా అమ్మవారి మెడ మీద అమ్మవారి నూనూగు కేశపాసముల యొక్క స్పర్శ ఒక ప్రరూఢమై వెలిసిందట. పరసుఖంగా అనిపించిందట. అది పారమార్థికమైనటువంటి సుఖాన్ని స్పృశింపజేసేదిగా ఉంది, సాధారణమైన స్పృహ లేదు. ఆయనకు ఒక పారమార్థికమైనటువంటి స్పృహ కలిగింది, ఆ అమ్మవారి మెడ మీద ఉన్నటువంటి వెంట్రుకల స్పర్శ అనుకుంటున్నాడు. అలా ఇక సూత్రబంధనాలు అయిపోయినాయి. తలంబ్రాల స్థితి వచ్చింది. తలంబ్రాల వేళ పడుచులందరూ కూడా నలుగురు మోహన స్తంభాలుగా వెలుదిల్లారట. ఆ ముత్యాల తలంబ్రాల రాసుల్ని చూస్తుంటే వాళ్ళకి అనిపించిందట, ఏమిటి ఇందులో 4వ పాలు ఇంద్రనీలమణులు కలిపారేంటి, అచ్చం ముత్యాలే పోస్తారు కదా, ఇందులో 4వ పాలు ఇంద్రనీలమణులు కలిపారే అనుకుంటున్నారట. అంటే ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉంది, జానక్యా కమలామలాంజలి పుటేహ్యా పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్ర నీలాయిత. అవి తెల్లని ముత్యాలే గాని స్వామి మేనును తాకి అవి ఇంద్రనీలముండ్లాగా ప్రకాశిస్తున్నాయని రామకరుణామృత కర్త చెప్పాడు. ఆ భావన విశ్వనాథ్ గారి హృదయానికి చాలా రమ్యంగా తోచి ఉంటుంది. ఆ నలుగురు పెళ్లి కొడుకుల్లో ఒకళ్ళైనటువంటి రాముని మీద ఉన్నటువంటి తలంబ్రాలు ముత్యాలు నల్లగా కనిపిస్తుంటే ఇంద్రనీల మణుల్లాగా వెలుగుతూ ఉన్నాయన్నాడు. అని అమ్మ యొక్క అమ్మవారి యొక్క పాపిటలో 2 ముత్యాలు ఆగిపోయాయట. పాపిటలో పోసినటువంటి మొలిచినటువంటి చెమట బిందువులాగా కనిపించాయట చూసేవాళ్ళకు. ఎంత రమణీయంగా ఉన్నాయి చూడండి దృశ్యం. అంటే చాలా రమణీయమైన, అంటే ప్రతిశబ్ద మనోహరంగా ప్రతిపద్య రమణీయంగా దీన్ని చిత్తరు గట్టించాడు విశ్వనాథ్ వారు. రాముడికి గంధపు పూత పూశాడు, మైపూత పెళ్లి కొడుక్కి. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గంధానికి 2 ముత్యాలు అంటుకొని ఆకాశంలో మిలమిలా మెరుస్తున్నటువంటి 2 నక్షత్రాలాగా ప్రకాశించాయి. ఇక స్వామి తలంబ్రాలు పోస్తున్నాడు. 10 దోసిళ్లకు ఒక్క దోసిలి, ఒకసారిగా ఒక దోసిలి త్రపాపర్యంతే ఈమె పోస్తూ ఉన్నది. సిగ్గు మొగ్గలెత్తి సిగ్గు భారం ఓపలేక వయ్యారంగా లజ్జతో పతిని చూస్తూ 10 సార్లకు ఒకసారి ఈమె దోసిలెత్తి పోస్తూ ఉంటే ఆ ఎలా ఉందట అంటే, ఒక్కొక్క దోసిలి ఒక్కిన ప్రతిసారి త్రపాశైథిల్య మార్గంబునన్, సిగ్గు అనేటువంటి ఒక పెద్ద ఎత్తైనటువంటి మేడ మీద నుంచి ఒక్కొక్క మెట్టు దిగుతున్నదా అన్నట్లుగా ఆ సిగ్గు స్వామిని కనులారా చూడనీయలేనటువంటి ఆ సిగ్గును క్రమక్రమంగా జయిస్తూ చివరికి బెదురు తీరి ఆ యొక్క దోసిలి తలంబ్రాలు స్వామి తల మీద వేసే వేళకు సిగ్గు తీరి కనులారా తృప్తి దివురా రాముణ్ణి చూస్తోందట. ఇది సీతమ్మ యొక్క మనస్థితి. ఎట్లా ఉందట, చంద్రరేఖపైని సన్నని తులిముయిళ్ళాడినట్లు ముత్తియమ్ములాడే తల్లి మినిపైని నల్లని ఆకాశమట్లు రామచంద్రుడందెయుండ. అమ్మవారి తల మీద పడినటువంటి ముత్యాలు చంద్రరేఖ మీద సన్నని మబ్బులాడినట్లుగా ఉన్నాయట. అంటే అమ్మ చంద్రవదన. అదేంటండి ఆమె చంద్రవదన అన్నారు, బాగానే ఉంది. చంద్రుడైనా మబ్బులైనా ఉండాలంటే ఆకాశంలో కదా ఉండేది, భూమి మీద కాదు కదా. అంటే తల్లిమేని పైన నల్లని ఆకాశమట్లు రామచంద్రుడందెయుండ. ఆమె మేనిలోనే రామచంద్రుడున్నాడు, ఆమె భావనలోనే రామచంద్రుడున్నాడు. శ్రోత చూసేవాళ్ళకు కూడా అట్లాగే కనిపిస్తున్నాడు. రామ మేఘము రామ గగనము ఆమెలోనే ఉన్నది. ఆమె చంద్రవదన, ఆమె శిరస్సు మీద ఉన్నటువంటి ముత్యాలు నల్లని తొలిమైళ్ళు. ఇంతలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అల్ల వివాహ మండపపు నైచను చోటికి చిత్ర చిత్రముల్ కొల్లలుగాగ వచ్చే వెలుగుల్ వెసపెండిలివారలెల్ల ద్వార్వేల్లిత దృష్టులై చినుకు వెకసమై చిరుదల్లు వానలో ఫుల్ల విచిత్ర వర్ణములు పువ్వులు చూచిరిలంబమాలలు. అకస్మాత్తుగా ఒక విచిత్రమైనటువంటి వెలుగు రేఖలు కనిపించాయి వాళ్ళకి. అవి పూల, చిరుజల్లుల, వింత వింత కాంతుల, ఏమీ అర్థం కాలేదు వాళ్లకు. కొల్లలుగా వచ్చి వెలుగులు నిండిపోయాయి. ఎందుకంటే
రామ కళ్యాణ సమయంలో ఇప్పటికీ తెలుగునాట దేవతా హర్షానికి, సకల ప్రపంచం యొక్క హర్షానికి సంకేతంగా పూలజల్లులాగా వర్షం పడటం మనం చూస్తాం. మన సంప్రదాయం ఇది. అట్లాగే చినుకు వెక్కసమై చిరుజల్లు వానలో ఏమైందట అంటే ప్రతి చినుకులో కూడా సూర్యకాంతి ప్రతిబింబించి కొల్లలు కొల్లలుగా హరివిల్లులు విరిచాయట. ఇంద్రధనస్సుల యొక్క రంగులన్నీ వాళ్లకు ఆనందాన్ని కలిగించాయా. ప్రతి చైత్ర శుద్ధ నవమికి వితతంబుగా తెలుగు నేల విరిసేడి జల్లులు శితముక్తా సదృశంబులు ప్రతనులు తలంబ్రాల వేళ వచ్చే చిటపటల్. ప్రతి చైత్ర శుద్ధ నవమికి పిలువని పేరంటాళ్లుగా వచ్చి ఆశీస్సులు అందించేటువంటి చిటపట చినుకులు స్వామి కళ్యాణ వేళలో వచ్చాయన్నమాట. అవే వాన చినుకులు అందామా? విశ్వనాథ వారు వాటిని ఎట్లా ఊహ చేస్తున్నాడు చూడండి. తరచై అతపస్వి దృష్ట్య గోచరులై వచ్చియున్న సురసంఘము స్వామి వివాహమన్న సంబరమున. సీతారాముల కళ్యాణం జరుగుతోందని సురసంఘము దేవతా సమూహం ఎంతో సంబరపడి ఆనందంతో తూగుచో మెయ్యి చెమర్పులు చన్నలై వాళ్ళ ఆనందంతో వాళ్ళ మేనులు చెమర్స్తే ఆ మేని యొక్క చల్లదనం చల్లనయైన భూషణ స్ఫురితంబులై చుతములగు. వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు వాళ్ళ భూషణాల్ని తాకి పూల గుత్తులుగా ఈ యొక్క నీటి జల్లులు విరిశాయ్యా. ఆ దేవతల భూషణాల నుంచి వాళ్ళ చేతుల నుంచి రాలిపడినటువంటి పూల గుత్తులా ఇవి చిరుజల్లులా అని భావన చేస్తున్నాడు విశ్వనాథ్ గారు. ఆ తలంబ్రాల వేళ సంతోషము వెన్నెల వాకలై విరిసింది. ఆ వివాహానందంలో ఒక్కొక్కళ్ళ అనుభూతి ఎట్లా పరిణమించిందో చెప్తాడు. చాలా గంభీరమైనటువంటి భావన. ఆ వివాహానందమదియు అకామహతుండై చను శ్రుత్రియుండు దశరథునితో మొదలు వెట్టి. అసలు ఈ వివాహం ఇంతటి ఆనందానికి కారణమైనటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆయనదే కదా సంకల్పం. అకామహతుండై చను శ్రుత్రియుండు. ఒక సూచన ఉంది. కామహతుడవుతాడు రాముడు కూడా, విరాగి కాబోతాడు భవిష్యత్తులో మనం చూస్తాం. సీతారాముల వివాహము దైవికమైనటువంటి వివాహము. సీతారామ వివాహంలో, సీతారామ దాంపత్యంలో మనందరికీ ఆదర్శమైనటువంటి సాధారణమైన గృహస్థులకు అనుభవయోగ్యమైనటువంటి దాంపత్య భావన మాధుర్యము ఎంతగా ఉన్నాయో దానిని మించి మనం చేర్చుకోవలసినటువంటి పైమెట్టైనటువంటి ఆధ్యాత్మిక దాంపత్య సౌరభం కూడా రాముడి వైరాగ్యంలో మనకు కనిపిస్తుంది. దానికి ఈ వివాహం నాంది అవుతుందన్నమాట. అది సీతారామ కళ్యాణ ఘట్టంలో విశ్వనాథ గారు ప్రదర్శించినటువంటి ఉక్తి వైచిత్రం, భావన, శబలత. అది ఆ వివాహానందము అకామహతుండైనటువంటి విశ్వామిత్రుడితో ప్రారంభమైంది. ఆ తరువాత ఎవరికి మహదానందాన్ని కలిగింది? దశరథుడికి కలిగించింది. మొదలెట్టి తనరారి బ్రహ్మయైన వశిష్ఠునెడ ప్రమాణంబు పొంది. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు ప్రమాణంగా నిలిచాడు వివాహానికి. బ్రహ్మర్షి అండి. అసలు బ్రహ్మర్షి అంటే లోకంతో సంబంధం లేనటువంటి వాడు, నిత్యం బ్రహ్మానందంలో ఉండేటువంటి వాడు, ఋషి, ఏ కోరికలు లేనటువంటి వాడు. ఆయన దానికి ప్రమాణమై సాక్షి అయి నిలిచినటువంటి వాడు. అభయుడౌ జనకు నందనవధియౌచు. అభయాత్ముడు, అభయస్వరూపుడు అన్నమాట జనకుడు. ఆయన ఋషి, రాజఋషి. ఆయనకు భయం లేదు. ఆయనయే సాక్షాత్తు సీతా కళ్యాణపు బాధ్యత వహించవలసి వచ్చిందంటే అయోనిజి అయినటువంటి సీతను చేరదీసి తన కూతురిగా సంభావన చేసి ఆమెను తగిన వరుడైనటువంటి మహావిష్ణువు వచ్చేంత వరకు ఎదురుచూచి ఆయనకు అప్పగించేంత వరకు భయంగా బిటుకుగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అభయుడైనాడు కనుక ఆయన యందు అనవధి అయినటువంటి అంతులేని ఆనందానికి కారణమైంది ఈ వివాహం. విదేహాంతమైన విస్తృతి వహించి విదేహం అయిపోయిందనమాట, విదేహంగా పరిణమించింది. ముగ్గురు తమ్ముల పెండముల ఎందుకించి దూనంబుగాదత వికుంఠమగుచు. వాళ్ళలో కొంచెంగా ఆనందాన్ని నింపింది. రామచంద్రుని యందు పూర్ణంబునగుచు. వివాహానందం రామచంద్రుడికి పరిపూర్ణమైంది. రామచంద్రుడు దాని యొక్క పరిపూర్ణత ప్రాప్తి సార్థకత రాముడిలో పర్యవసించింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సీతమ్మ లేకపోతే రాముడు అసంపూర్ణుడవుతాడు. ఆయన యొక్క ఈశ్వర కార్యము, అవతారం, ప్రయోజనము అసంపూర్ణంగా ఉండిపోతాయి. కనుక రామయ్యకు పూర్ణత్వాన్ని ఇచ్చింది ఈ వివాహానందము. అంతలోనంత కొంత తొలగినట్లుగా అనిపిస్తున్నది.
తొలగనట్లుగానే ఉంది. ఏదో తెలియనటువంటి అవనిజాకృతి. ఆ అవనిజాకృతి అంటే సగము మానుష లక్షణము, సగము వైకుంఠ లక్షణము కలగలిసినటువంటి అనుభూతి అనమాట. ఆ సీత ఆకృతి ఎంతో పరిచయమైన దానిలాగా కాసేపు కనిపిస్తుంది, కొత్తగా కాసేపు కనిపిస్తుంది. ఒక వినూత్నమైనటువంటి ఆనందానుభవానికి లోనైనాడు రామయ్య. సరే, రత్నదీప కాంతులు సిద్ధం చేసి రత్నపు దివ్యలతో శాంతాదేవి మంగళహారతులు పట్టింది. ఒక వైణికుడు సామగానం చేస్తూ, మంచి శ్రేష్టమైన వీణను వాదన చేస్తూ సామగానం చేస్తూ ఉండగా మంగళహారతులు పట్టింది. వివాహకృతువు సంపన్నులైంది. నలుగురు దంపతులు ఒక్కసారి ఆ పీటల మించి లేవగానే దలదలా దలదలా ముత్యాలన్నీ రాలాయి. వాళ్ళ ముత్యాల ప్రోగుల్లాగా ఉన్నారు. సరే, అరుంధతి దర్శనం చేశారు. సాక్షాత్ అరుంధతీదేవి అక్కడే ఉంది. అయినా సరే వివాహకృతు యొక్క సంప్రదాయాన్ని అనుసరించి అగో చూడు నాయన, మంచం కోడలాగా ఉన్నాయి 4, ఆ పక్కన 3 ఉన్నాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం పక్కన మినుకు మినుకు అంటున్నటువంటి అరుంధతి అప్పటికే నక్షత్ర మండలంలో ఆమె స్థానాన్ని సంపాదించినటువంటి వసతి అరుంధతులుగా ఆయన భావన చేస్తారు. అరుంధతిని చూపారు అని రామచంద్రుడు ఆ నక్షత్రాన్ని అరుంధతిని చూపి తన పక్కనున్న అరుంధతి వంక చూచి జానకి వంక చూసి, ఎప్పుడైతే జానకి ఆయన వచ్చేసిందో అప్పుడు ఆయన యొక్క మాతృత్వ దృష్టి పరిపూర్ణమైంది. మొత్తము సకల సృష్టి మొత్తము అరుంధతిమయంగా పవిత్రంగా కనిపించడం మొదలుపెట్టింది. ఆహా, ఎంత పవిత్రంగా ఉంది అనుకున్నాడు. వెంటనే ఇక ఆ యజ్ఞం సమాప్తమై అయోధ్యకు ప్రయాణం అయ్యారు వాళ్ళు. ఇక విశ్వామిత్రుడి యొక్క కార్యం సంపూర్ణమైంది. ఆయన కూడా వీళ్ళ వద్ద సెలవు తీసుకొని నిట్టూర్పులు విడిచి, అంతటి మహానుభావుడు బ్రహ్మర్షి కూడా, ఎందుకంటే శ్రీరామచంద్రుడి అవతార ప్రయోజనాన్ని బాగుగా తెలిసినటువంటి వాటి కొద్ది మందిలో విశ్వామిత్రుడు ఒకడు, కైక ఒకటి. కనుక ఆయన విడవలేక రాముణ్ణి విడిచిపెడుతూ కౌగులించుకొని నిండార బాష్పములు కారగా ఆశీస్సులు ఇచ్చి బయలుదేరాడట. రామచంద్రుడి స్థితి ఎట్లా ఉందట అంటే, శరత్ ఋతువు ప్రారంభంలో వర్షానికి బాగా పుష్టమే వెలుగుతున్నటువంటి లతలాగా ఉన్నాడు. కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి భావన, రాముడు మహాగంభీర పురుషుడు. రాముడిలో ఆయన ముఖం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖాన్ని కూడా ఆయన వ్యక్తపరచడు, సుఖం కూడా వ్యక్తం కాదు. ఆయన ధీరోదాత్తుడైనటువంటి పురుషుడు, స్థితప్రజ్ఞుడు. ఆయన ముఖంలో వెలుగుంది. ఇది సౌఖ్యమో అచేతనమో దుఃఖమో తెలియనటువంటి స్థితి ఉందట. బాగుంది. ఇక్కడ తెలుగువారి ఇంటి పెళ్లి హడావుడిని ఈయన మనకి పరిచయం చేస్తాడండి. విశ్వనాథ్ వారి యొక్క చమత్కృతి ఏంటంటే, కావ్యంలో ఉన్నటువంటి తన కావ్య వస్తువు అయినటువంటి రామాయణ కథ గానంతో పాటు దీనిని మన జీవితాలకి దగ్గరగా తీసుకొస్తాడు. దీంట్లో మనందరం మనల్ని మనం చూసుకుంటాం, మన ఇంట్లో జరిగే పెళ్లిలాగా భావిస్తాం. అది ఇంకా మనకు దగ్గర అవుతుందన్నమాట. ఎంత పెద్ద పెళ్ళి అయినా, ఎంత గొప్పగా జరిగిన పెళ్ళి అయినా చిన్న తగాదా లేకపోతే పెళ్లి కాదులేవా అంటారు మన వాళ్ళు. ఎక్కడో చోట చిన్న తగాదా ఉంటుంది. ఏ భోజనాల దగ్గరనో మర్యాదల దగ్గరనో లేకపోతే ఎక్కడో చోట. ఎక్కడా ఏ తగాదా జరగలేదట. అందుకని మగపెళ్లి వారి దాసీలు, ఆడపెళ్లి వారి దాసీలు ఒక అలుకు గుడ్డ దగ్గర తగాదా పెట్టుకున్నారట. ఇల్లు శుభ్రం చేసే అలుకు పిడస అంటాం, ఇది మన ఇళ్లలో వినపడేటువంటి మాట అని తగాదా పెట్టుకున్నారట. ఇక చూడండి, అపారమైనటువంటి ధన సంపదలు, మంచి మంచి శ్రేష్టమైన గోవులు, రత్న కంబళాలు ఇవన్నీ ఇచ్చి, అమ్మాయితో శారగా ఇచ్చి జనక మహారాజు వాళ్ళని సాగనంపుతూ ఉన్నట్ట. వెళ్తూ ఆ అయోధ్యానగర పరిసరాల్లో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి సుక్షేత్రమైనటువంటి కొన్ని ఊళ్ళను కూడా అరణంగా ఇచ్చి వాళ్ళందరూ బయలుదేరారట. వెళితే ఊరి చివరి దాకా వెళ్ళాట జనక మహారాజు కూడా. బావగారు చాలా పొద్దయింది, చాలా దూరం వచ్చారు, ఇక మీరు ఆగండి అన్నట్ట దశరథుల వారు. కళ్ళెమ్మడి నీళ్లు నిలువగా ఆడవాళ్ళు ఆ యొక్క పొలిమేరలో ఉన్నటువంటి సరస్సు తీరం దాకా వచ్చి దీననేత్రుడై అలా చూస్తూ ఉండిపోయాట. వీళ్ళు రథాల మీద ఇళ్ళలా బయలుదేరుతూ ఉంటే కుశధ్వజుడు, ఆయనకు కూడా బెంగొచ్చింది. సీతనెత్తికొను చేరి ఊర్మిళనెత్తికొను. వెళ్ళి ఆ సీతనెత్తుకుంటున్నట్ట. కాసేపు అమ్మ వెళ్ళిపోతున్నావా అని. కాసేపు ఊర్మిళని ఎత్తుకుంటున్నట్ట. ఆవిడ దించి మాండవిని ఎత్తుకుంటున్నాడు, ఆవిడ దించి శృతికీర్తిని ఎత్తుకుంటున్నాడు. అమ్మాయికి పెళ్లి చేసి ఆనందంగా అంతా పూర్తి చేసి
అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ఉండేటువంటి తండ్రి యొక్క మానసిక స్థితి. కాకపోతే జనకుడికి కళ్ళల్లో నీళ్లు రాలేదు, కుశధ్వజుడికి నీళ్లు రాలేదు, కానీ వాళ్ళ భార్యలకు మాత్రం కళ్ళ వెంట నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని చివరికి బావురమన్నారట. ఇది మన ఇళ్లలో జరిగేటువంటి పెళ్లి సందర్భాల్లో మనకు నిజంగా కనిపించేటువంటిది. ఆగలేక తుదకు ఆవురు మన రామచంద్రునకు అమరీష సరణి కలిగే. ఈయనకు ఆశ్చర్యం వేసిందట, కోపం వచ్చింది రాముడికి. ఇదేమిటండి వీళ్ళు ఇట్లా ఏడుస్తారు, నాకిస్తానన్న అమ్మాయిని నాకిచ్చి నా భార్య నేను వెంట తీసుకుపోతుంటే వీళ్ళు కన్నీళ్లు పెడతారు ఏమిటి అని అనుకున్నట్ట ఆయన. సరే బయలుదేరారు. దశరథుడి రథం మీద రాముడు ఎక్కాడు. కొంత దూరం పోయిన తర్వాత నేను అమ్మ దగ్గరికి పోతా అన్నట్టు, పసిపిల్లవాడే. సరే దశరథుడు కౌశల్య అంటే రథాలన్నీ ఒక రథం, ఎవరి రథం వాళ్ళకే ఉంటుంది కదా. రాణిగారు ఒక రథంలో, ముగ్గురు రాళ్ళకు ముగ్గురు రథాలు, పెళ్లి కొడుకు ఒక రథం, కోడళ్ళకి ఇవన్నీ అట్లా. కోడళ్ళేమో రాణుల దగ్గర ఉన్నారు. నేను అమ్మరథం దగ్గరికి అమ్మతో వెళ్తాను అన్నట్టు. సరే దశరథుడు కౌశల్య రథం మీదకి పంపించాడు. కౌశల్య బోలుడు సంతోషపడింది. ఎందుకంటే చిరకాలం ఒంటరితనాన్ని భరించిన యొక్క కౌశల్యకు ఎంతో ఊరటగా రాముడు పుట్టిన తర్వాత కాసేపు కొద్ది రోజులు సంతోషంగా ఉన్న తర్వాత విద్యలు నేర్చుకోవడం కోసం ఈయన దూరంగా తిరగడం ప్రారంభమైందట. ఆమెకు బెంగ మొదలైంది, ఒంటరితనం ఉంది. చాలా ఆనందంగా ఉంది ఆమెకు. రాగానే దగ్గరికి ఎత్తుకొని నాయన ఎంత సంతోషంగా ఉందిరా అని ఒక మాట ఉంది. నీవు కడుపున పడ్డదాకా మీ నాయనగారు కైకతోనే లోకంగా బతికారా, నేను ఒంటరిగానే గడిపాను నాయన. నీవు పుట్టిన తర్వాత కాస్త నాకు ప్రాణం లేచొచ్చిందిరా నాయన. నీకు కూడా నా మీద ప్రేమ లేకపోతే నేను ఎంత బాధపడేదానిరా నాయన, నా కన్న తండ్రి నా కోసం వచ్చావురా అని దగ్గరికి తీసుకుందట. ఒక్కసారిగా ఈ మాట విన్నటువంటి రాముడికి ఆ మాట బాణంలాగా తగిలిందట. ఎందుకంటే తండ్రి దైవమ్ముగానైన తనయునకు, తండ్రే దైవంగా భావించేటువంటి సుగుణాభిరాముడైనటువంటి రాముడికి తన దేవత అయినటువంటి తల్లి నాయనా నీ తండ్రి వల్ల నాకు బాధ కలిగిందిరా అనేటువంటి మాట ఈయనకు బాణపు దెబ్బలాగా గుచ్చుకుందట. చూడండి రాముడి సౌశీల్యము. అంటున్నాడండి, అమ్మా దేహమునన్ విచిత్రమగు దుఃఖారామన్పించు దేహమున్నల్తన జీవి పొందనగు బాధాసహ్యతల్ చెప్ప శక్యమ్మా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖము రాజ్యము రాణియో కాననంబో ఋషి భార్యారత్నమో చెప్పగన్. ఏమండి, పసుపు పారాణి ఆరనటువంటి బాల వరుడైనటువంటి పెళ్లి కొడుకు అనే మాట. అమ్మా అసలు ఏ జీవికైనా బాధ సహజం కదమ్మా. అది రాజు అయినా రాణి అయినా ఋషి అయినా అరణ్యమైనా ఎక్కడున్నా ఒక జీవి పొందదగినటువంటి బాధ చెప్పశక్యమా అమ్మా అంటున్నాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు రాముడి ద్వారా మాట్లాడుతున్నాడు మనతో. జీవుని వేదనను తీర్చడం కోసం రామాయణం రాశానన్నాడు ఆయన. జీవ దుఃఖ అసహిష్ణువు అని ఒక మాట ఉన్నది. అవతార పురుషులైనటువంటి వాళ్ళ లక్షణం ఏమిటంటే వాళ్ళ యొక్క దృష్టి నిరంతరము కూడా జీవ దుఃఖాసహిష్ణువులు. వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల దుఃఖాన్ని బాపటం మీదనే వాళ్ళ యొక్క మనస్సు లగ్నమై ఉంటుంది, వాళ్ళ ప్రయోజనమై ఉంటుంది. అందుకోసం వచ్చినటువంటి వాడు రాముడు. ఈ పెళ్లి, ఈ వివాహము, ఈ ఆనందము, ఈ కుటుంబము, ఈ సంబంధాలు ఇవన్నీ కూడా ఆయనకు అప్రధానం అన్నమాట అవతార తత్వంలో. ఇంత చూడండి, ఇంత వేదాంతం మాట్లాడాడు, ఇంత గంభీరంగా మాట్లాడాడు. ఆమెకు భయమైంది. ఏమిట్రా కొత్త పెళ్లి కొడుకు అనవసరంగా నేను వీడిని బాధ పెట్టానా, వీడి ఇంత వైరాగ్యం మాట్లాడుతున్నాడు ఆమెకొని. ఇదేమిట్రా నాయన అంటే, ఓహో ఇంత వైరాగ్య భావన అమ్మను భయపెట్టిందని గ్రహించాడు రాముడు మళ్ళీ. అని అమ్మ అదేం లేదులే, నేను రాసబిడ్డను కదా, క్రూర మృగాలను వేటాడటానికి అడిగి వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన ఆ బాణం దెబ్బలకు చనిపోయేటువంటి ఆ జింకలో లేకపోతే ఆ పులినో చూసినప్పుడు వాటి కళ్ళల్లో నాకు బాధ కనిపిస్తుందమ్మా, అందుకని గుర్తొచ్చి నేను నీతో ఈ మాట అన్నానులే. రాజకుమారులకు ఇవన్నీ సహజమైనటువంటి పరిశీలనలే, నువ్వేం బాధపడకు అని అన్నాడు. అని నేను బాణం వేసినప్పుడు ఆ క్రూరమృగం చనుకున్నప్పుడు గిలగిల తన్నుకున్నాయి, అది అది చూడాలి. అదిగాక అహల్య ఎంత కష్టపడ్డది చెప్పు. ఈయన అహల్య సందర్శనం చేసే వచ్చాడు కదా కళ్యాణానికి. వచ్చేటప్పుడు కళ్యాణం అయిన తర్వాత నీవు మళ్ళీ నా ఆశ్రమానికి రావాయా అని అహల్యాదేవి అడిగింది కదా. అందుకని అది చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే,
కోటి జన్మల మహోన్నత దుఃఖము త్రవిచూపే సదమల దుఃఖశీల క్షితిజాతను నన్ను అట్లు రమ్మనెన్. ఎంత దుఃఖపడ్డదమ్మా అహల్య, నువ్వు చూసావు కదా, 1000 ఏళ్ళు తపస్సు చేసింది. ఆమె పడ్డటువంటి దుఃఖం మామూలుగానా? ఆమె యొక్క దుఃఖ వికట జ్వలితాగ్ని అహల్య అంతరంగాన్ని దహించినటువంటి ఆ యొక్క వేదనాగ్ని నా 1,000,000 జన్మల దుఃఖాన్ని త్రవిపోసిందమ్మా అన్నాడు. అంటే ఎంత కరుణ! అందుకనే భగవంతుడికి భక్తి శాస్త్రాలు కరుణావారాసి అంటారు. అమ్మవారిని పొగడుతూ కారుణ్య కల్లోలిని అంటారు అన్నమాట. అంటే ఎంతటి కారుణ్యం అంటే సమస్త జీవుల యొక్క దుఃఖాల్ని తనదిగా చేసుకుని అనుభవించడం ద్వారా దుఃఖాలకు శాంతి, ఆ జీవులకు శాంతిని కలిగింపజేసేటువంటి వాడు పరమాత్ముడు, అది రాముడు. దాన్ని చూస్తున్నాడు విశ్వనాథ ఈ మాటలో. 1000 ఏళ్లుగా అహల్య అనుభవించినటువంటి ఆ దుఃఖ జ్వలితాగ్ని నా 1,000,000 జన్మల దుఃఖాన్ని త్రవిపోసిందమ్మా. సదమల దుఃఖశీల క్షితిజాతను నన్ను అట్లు రమ్మని. అమ్మా, సీతను నన్ను రమ్మని చెప్పిందమ్మా అహల్య, అందుకని అహల్య ఆశ్రమానికి వెళ్ళాలి, బండ్లను అటు తిప్పుదాము అన్నాడు. కానీ ఈ వార్త వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అహల్య ఆశ్రమానికి వెళ్ళాలంటున్నాడు అబ్బాయి, పెళ్లి కొడుకు. వెంటనే బండ్లన్నీ అటు తిప్పండి అంటే దశ ఓరి చిన్నారి, నా రాముడా, నా దగ్గర ఈ మాట చెప్పడానికి భయపడి అమ్మతో చెప్పావా నాయన, అట్లాగే వెళదాలే అనుకుని అహల్యాశ్రమానికి వెళ్ళారు అని ఆమె మహదానందపడింది. స్వామి, నా మాట వ్యర్థమవునని భావించి నన్ను ఆనందింపజేయడానికి వచ్చావా అని చెప్పేసి చూడగానే వెంటనే అమ్మకు నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడు ఎట్లాగో నిన్ను కూడా అట్లాగే గురువుగా స్వీకరిస్తున్నానమ్మా అని అహల్యను మాతృభావంతో నమస్కారం చేసి నారచీరలు ఇచ్చింది. ఆదరంతో వెంటనే ఆమె ఇచ్చినటువంటి నారచీరని రాముడు ధరించాడు. రాముడు ధరిస్తే భర్త ధరించాడు కదా అని వెంటనే సీత తను కూడా నారచీరలను చుట్టబెట్టుకుంది. చూసుకొని, అమ్మా ఎంత అందంగా ఉన్నావు తల్లి, చిరిమిన పాల్గారు బుగ్గలు, చిరిమి దీపం పెట్టుకునేట్లున్నావు తల్లి, నిన్ను చూస్తుంటే నాకు దిష్టి కలుగుతుందమ్మా, కానీ నీ మీద నుంచి నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను అంటూ అహల్యని నవ్విందట. ఆహా, నీ భర్త ధరించాడని నువ్వు కూడా ధరించావే నారచీరలు, ఆహాహాహా, బాల ఋషి దంపతులు అంటూ కిలకిలా నవ్విందట. ఆమె నవ్వులతో శృతి కలుపుతూ ఆశ్రమంలో చెట్ల మీద ఉన్నటువంటి చిలుకలు, కోకిలలు కూడా ఆనందంగా నవ్వి వాళ్ళని దీవించాయట. వాళ్ళని కౌగులించుకోవాలనిపించింది అహల్యలు. గౌతముడికి ఉన్న అహల్యకు కూడా అంత పుత్రభావం పొంగుకొచ్చింది. కానీ కౌగులించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ జిబుకాన్ని ముద్దాడి ఆనందంగా సీతారాములు వాళ్ళని ఆశీర్వదించారు. సీతారాములు వాళ్లకు నమస్కరించి వెళ్ళారు. అట్లా 3 రోజులు ప్రయాణం చేసి అయోధ్యానగరాన్ని ప్రవేశించారు. ఇక అయోధ్యానగరంలో సందడే సందడి, వేణునాదాలు, దివ్య భేరికా నినాదాలు, మంగళ తోరణాలు, మహదానందంగా ఉంది. ఎందుకంటే అందరి కన్నుల పంటల ప్రోవు, కన్నుల వెలుగుల ప్రోవు రాముడు పెళ్లి కుమారుడై వస్తున్నాడు. నవవధులు వస్తున్నారు. ఓసి ఓసి అయోధ్య రామయ్య తానొక్క విల్విరిచి చందిరపు బొమ్మ కోస ముత్తెమ్మ గొని తెచ్చినాడంట. ఓయ్ ఏమో రా, చూసావా, మన అయోధ్య రాముడు కళ్యాణ రాముడై ఒక ముత్యాల బ్రహ్మను వెంబడి పెట్టుకొస్తున్నట. కోడళ్ళొకేసారి 4 రాసులై పుణ్యములు గుంపులై మోగి రాజుగారి వరించెనటవే కొమ్మ ఓసి రావే రావే ఎంచు మూగినారు ఊరి ముత్తైదువలెల్లరున్. చూస్తే కళ్ళకు పసిపాపడైన రాముడిలాగా కనిపిస్తున్నాడు. మనస్సుకి అందనంత మహాత్యం కలిగినటువంటి మహనీయుడిగా కనిపిస్తున్నాడు. అసలు ఏమిటి ఈ భావన, ప్రజలకు కలిగిన భావన? అసలు మనల్ని కళ్ళు మోసం చేస్తున్నాయా, మనసు మోసం చేస్తుందా, ఏమిటి ఆనందం అంటూ ఇట్లా వాళ్ళు ఆనందభరితలో ఎత్తిపోతున్నారు. వర్ష ఋతువు ప్రవేశించింది. ఇక ఇక్కడి నుంచి ఋతువర్ణనలు ఉంటాయి. కావ్యాల్లో ఆ యొక్క నాయకుల యొక్క మనస్థితిని ప్రబలంగా మన ముందు ఉంచడం కోసం కవులు ఋతువర్ణనలు చేస్తారు. ఇది ప్రబంధాల్లో ఉన్న పద్ధతి. ఇక్కడ విశ్వనాథ వారు సీతారాముల అంతరంగాల ఇంకొక విషయం మనం విన్నవించాలండి. ఈ కళ్యాణ ఖండంలో మిగతా కథాఘట్టాల్లో లాగా కథ ఏమంతా ఉండదు, సంఘటన ఏమీ ఉండవు పెద్దగా. వివాహం సంపన్నమైంది, అయోధ్యకు వచ్చారు, అంతకు మించి పెద్ద ఘట్టాలు ఏమీ ఉండవు. ఇక ఇక్కడి నుంచి అంతా వాళ్ళ అంతరంగ సంఘర్షణే ఉంటుంది. సీతమ్మ యొక్క హృదయం ఎట్లా ఉంది, రామయ్య యొక్క హృదయం ఎట్లా ఉంది, ఆమె అనుభూతి ఎలా ఉంది, ఈయన అనుభూతి ఎలా ఉంది, ఇంకా ఇంతే. దీన్ని ఎంతో తపస్సంపన్నుడై దర్శించాడు. అంటే నాకు అనిపిస్తుంది
వాల్మీకి యొక్క హృదయాన్ని తన సాధనతో సంపూర్ణంగా దర్శించాడు. రాముడి యొక్క తత్వాన్ని దర్శించాడు విశ్వనాథ. అందుకనే ఋషిత్వ స్థాయిని అందుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇది ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రతిభ, కవిత్వ ప్రతిభతో పాటు సీతారాముల అంతరంగాన్ని ఆవిష్కరించటంలో ఆయన యొక్క ఋషిత్వ లక్షణము, ఋషి లక్షణము, ఆధ్యాత్మిక ప్రతిభ చాలా విశ్వరూపం దలుస్తుందన్నమాట. ఋతువుల్ని వర్ణిస్తాడు, ప్రకృతిని వర్ణిస్తాడు. ప్రకృతితో సమానంగా సీతారాముల హృదయాల భావనలు కూడా మనకు వర్ణిస్తాడనమాట. వసంత ఋతువు వచ్చింది. ఎందుకంటే ఓహో దైత్య సంహరణావతారుడు వచ్చాడు, లేలేత చివురుటాకులు జంపాల్లాగా ఉన్నాడు రాముడు, గరుడు పచ్చల బొమ్మ అనుకుంటున్నారు, వీడేనా అఖిల లోకాన్ని రక్షించినటువంటి వాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు. చెప్పలేని ఆనందం కలుగుతుంది అందరి హృదయాలకు. చూడవే చూడవే పక్కనున్నటువంటి సీతను చూడను కూడా చూడట్లేదు, భలే భలే రాముడు, వీడటే అహల్యపడిన తిట్టు తీర్చినవాడు. శాప విమోచనం అనే మాట వాళ్ళ అచ్చమైన తెలుగు ప్రయోగం. తిట్టు తీర్చినటువంటి వాడు రాముడు. ఇతడు ఆత్మరక్ష అనుచు వాడుకున్నారు. అమ్మవారు ఏం చేస్తుందట, ఈయన్ని చూస్తోంది. సీతారాముల ప్రణయం ఎంత సున్నితంగా ఉంటుంది. ఇవి ఎందుకు దీన్ని ఇంత ఆవిష్కరించారంటే, మన సంప్రదాయంలో స్త్రీ పురుష సంబంధం దైవికమైనది, సున్నితమైనటువంటిది, శరీరానందాన్ని మించినటువంటి ఒకానొకమైనటువంటి అతీంద్రియ భూమికలో కూడా బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగినటువంటిది. ఆ బ్రహ్మానందానికి దాదాపు దగ్గరగా ఉండేటువంటిది కావ్యానందం అన్నమాట. అందుకని కావ్యానందాన్ని రసపోషణతో పరిపుష్టం చేసి మన ముందు ఆవిష్కరింపజేసేటువంటి కృషి విశ్వనాథ వారు చేశారు. అలాంటి అల్పప్రజ్ఞలు కలిగినటువంటి వాళ్లకు ఆవిష్కరించడం సాధ్యం కాదు. కానీ కాకపోతే ఏదో మన అనుభూతి మేరకు ఇది అనుభూతి ప్రధానమైనటువంటిది. మన పాండిత్యం కానీ మన యొక్క భాషా వైదుష్యం కానీ పనికిరావు. మన యొక్క అంతరంగాలతో దర్శించవలసినటువంటి స్థితి అన్నమాట ఇది. వందలౌ లజ్జాకవాటముల్ భేదించి ఒక సీత చూపు తానుండియుండి. ఎన్నోసార్లు చూడాలనుకుంటుంది, సిగ్గు ముంచుకొస్తుంది. ఆ సిగ్గు కవాటల్లాగా ఆమెను బంధిస్తూ ఉంటే అతి కష్టం మీద చేయించుకొని ఒక్కసారి రాముడి వైపు చూస్తుంది. బెదురు బెదురుగా ఉన్నటువంటి తుమ్మెదలాగా ఆ చూపు రామచంద్రుడి ముఖపద్మంపై వాలుతుంది. తరుణ వాంఛా మధుద్రవ సమాద్రంపైన రాము చెక్కిళ్ల పత్రములపైన వాంఛతో కూడినటువంటి సుకుమారమైనటువంటి నున్నని నిగారింపు కలిగి ఉన్నటువంటి రాముడి చెక్కిళ్ళు అనేటువంటి ఆ పూరేకుల మీద ఆ నున్నదనానికి నిలవలేక జారిపోతుంది ఆ చూపు. మెత్తని పువ్వు మీద వాలి పట్టు చిక్కక జారిపోయిన తుమ్మిదలాగా రాముడి ముఖం మీద వాలినటువంటి అమ్మ చూపు జారిపోతుంది. ఇన్ని చూపులలో ఎక్కడో ఒక చూపు రామయ్య ఆమె చూపుతో కలుపుతాడు. ఆ ఇద్దరి చూపులు కలుసుకున్నటువంటి ఆ మధుర క్షణంలో ఈయన కూడా లజ్జ తరక కట్టు అంటాడు ఒక మాట. మామూలుగా బాగా కాగినటువంటి పాలు మీగడ తరక కట్టడం అంటామే, తెలుగింటి వంట ఇంటి ప్రయోగం ఇది. గాఢమై తను కూడా లజ్జ తరక కట్టు అంటాడు. రాముడు కూడా సిగ్గుపడుతున్నాడట. ఇక చూడండి ఆయనకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయి. ఒక ఆశ్చర్యం కలుగుతోంది. గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఏమిటి జానకితో నాకున్నటువంటి అనుబంధము. నేను విశ్వామిత్రుడి వెంట మిథిలకు ప్రయాణమై పోయేటప్పుడే నాకు తెలియకుండానే జానకి రూపం నా మనసులో గోచరించిందే, ఇదేమి చిత్రం అనుకుంటున్నాడు. గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆయన కలిగిన అనుభూతి. బయటికి వెళ్ళి ఇంటికి రాగానే జానకి ఉన్నదా లేదా అని చూస్తాడు. సారసనేత్ర రమాభిరాముడే వెతుకుతాడట. సవిప్రాగా జానకి కోసం వెతుకుతాడు. జానకి తన సౌధంలో కనిపించలేదనుకోండి, వెంటనే తల్లుల సౌధాలకు వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా జానకి కనపడలేదనుకోండి, అమ్మా జానకి ఏది అని అడగడానికి సిగ్గు, వాళ్లను అడగడు. జానకి కోసం మౌనంగా వెతుకుతూ అక్కడ నిల్చుంటాడు, జానకి కనిపిస్తుందేమోనని. ఈ తల్లులట తమ హృదయాభిరాముడైనటువంటి ఆ శిశువుని ఆనందంగా చూడటం కోసం తలుపోరన్నిల్లుచుండి చూడగా అయోధ్యా వృద్ధ రాజన్యకాంతలు శ్రీకంఠ ధనుర్విభంగ కళనా దాంపత్య సంపాదనోజ్వలునిన్ కన్వమ విళ్ళు వంచక
పరీక్షా నిశ్చలాపాంగ కోణల సద్ధీరత నారిలాగని విధానం రాముడొప్పారెడున్. ఈ రాముడు ఏం చేస్తాడా చూద్దామని వీళ్ళు కుతూహలంతో ఆ తల్లులు తలుపోరగా నిలబడి చూస్తారట. వాళ్ళకేమనిపిస్తుందట, వీళ్ళు కూడా పెళ్లికి వెళ్ళారు కదా, శివధనుర్భంగం ఘట్టంలో రాముడిని చూశారు కదా. శివధనుర్భంగం చేసేటప్పుడు విల్లు వించినటువంటి రాముడు ఇప్పుడు విల్లును వంచట్లేదట. అంటే ఆయన యొక్క కనుబొమ్మలు విల్లు ఆకారంలో ఉంటాయి కదా, జానకి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ నొసలు విప్పారి అవన్నీ సరళ రేఖలో ఉన్నాయి, వంచని విల్లులాగా అవి కనిపిస్తున్నాయి. ఇదేమిటి, రాముడు విల్లు వంచట్లేదేమి అనుకుంటున్నారట. అక్కడ విల్లు జానకి కోసం విల్లు వంచిన రాముడు, ఇక్కడ జానకి కోసం వెతుకుతున్నప్పుడు విల్లు వంచనటువంటి రాముడుగా కనిపించారట. ఇదేండి విశ్వనాథ వారి దృశ్య వైభవం. ఇంకొక మాట అంటాడు, ఈ రాముడు మన్మధుడికి విరోధి అయినటువంటి శివుడి ధనస్సును విరిచి వాడికి మేలు చేశాడు, మన్మధుడికి మేలు చేశాడుగా. మన్మధుడికి ఏమన్నా అసలు బుద్ధి ఉందా? కృతజ్ఞుడా కృతజ్ఞుడు అనాలా? ఆ విరిచినటువంటి విల్లు 2 ముక్కల్ని మళ్ళీ ఒకటి చేసి మన్మథ భావాన్ని కలిగిస్తున్నాడు రాముడికి. అందుకనే ఆ విల్లును ఏకం చేశాడట. ఆ విలుదంటూ రస్తకోత్తర పదమై కృతజ్ఞుడో కృతజ్ఞుడో పూల్ పిడికిళ్ళ దూసెడన్. పిడికిళ్లతో పూలు దూస్తున్నాడయా, మన్మథ వికారాన్ని కలిగిస్తున్నాడు రాముడికి. అంటే సీత కోసం తప్పించిపోతున్నాడు. ఇది సరే అనుకుంటున్నాడు. అవును, ఈ భావాలు నాకే కలుగుతున్నాయా, లక్ష్మణుడికి కూడా కలుగుతున్నాయా అని సందేహం వస్తోంది. లక్ష్మణుడిని చూస్తున్నాడు. లక్ష్మణుడు గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ ఆయన కన్నుల్లో కూడా మన్మథ వాంఛాభావాలు ఉన్నట్లుగానే రాముడికి అనిపించింది. అంటే సమస్త ప్రకృతి తన తోటి వాళ్ళంతా కూడా ప్రణయభావంలోనే ఉన్నట్టు రాముడికి అనిపించింది అనమాట. సరే, మేనమామ గారు భరతుడిని శత్రుఘ్నుడిని పుట్టింటికి తీసుకుపోయాడు. రాముని మేనిలోని ప్రతి రక్తపు బిందువు జానకీ మనోజ్ఞామృత భావనా సుమధురంచిత కోమల పారిజాతమాల మధువాసనాభర విలాసముగా. ప్రతి రక్తపు బిందువు జానకి అనేటువంటి మనోజ్ఞమైనటువంటి అందమైనటువంటి అమృత భావన, సుమధురమైనటువంటి కోమల పారిజాత సుమాల మధువాసన నిలంగా ఐంద్రియంబులన్ బ్రాహ్మినదౌ అవాచ్య మధురంబనుభూతి యొకండు పల్చుచును. అవాచ్య మధురం ఇది అని చెప్పలేనటువంటిది. అంటే భార్య పట్ల భర్తకున్నటువంటి ప్రేమ, స్త్రీ పురుష సంబంధము మామూలుగా మనం లౌకికంగా మాట్లాడుకున్నా కూడా అవాచ్య మధురమైనటువంటి అనుభూతి, అది మాటలకు అందనటువంటి అనుభూతి. పారమార్థికమైన కూడా అదంతే కదా. రాముని మేనిలోని ప్రతి రక్తపు బిందువు జానకీ మనోజ్ఞమృత భావన సుమధురంచిత కోమల పారిజాత మాలా మధువాసనాభర విలాసముగా ఐదింద్రియంబులన్ ప్రామినదౌ అవాచ్య మధురంబనుభూతి యొకండు పల్చుచున్. జానకి పట్ల రాముడికి ఉన్నటువంటి ప్రేమ గాఢతను చెప్పే ప్రసిద్ధ పద్యంగా దీన్ని లక్షణికుని పేర్కొంటారు. ఇంకా సీత పరిస్థితి ఎట్లా ఉంది, కౌసల్య పరిస్థితి ఎట్లా ఉంది? సీతతో పోతే లోకంగా ఉంది కౌసల్యకు. విల్లు పట్టినది మొదలు రాముడు తనకు దక్కకుండా దూరమై తిరుగుతున్నాడు. ఆ లోటు సీత తీరుస్తోంది. శాంతాదేవి తల్లిని దెప్పి పొడుస్తుంది. కాస్త వయసు వచ్చిన తర్వాత పెద్ద వయసు కలిగినటువంటి పెళ్ళే అత్తగారింటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలు తల్లితో సమానమైనటువంటి స్థాయి వస్తుంది, వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది. చూసాములే అమ్మ, ఇక నీకు కోడలు వచ్చిందిగా, మమ్మల్ని ఏం చూస్తావు, ఓహోహో కోడలే లోకం అంటే ఈమె గర్వంగా అవునే నాకే నా కోడలు అంటాం. ప్రేమాస్పద అయినటువంటి కోడలు తన ఇంటికి వచ్చినప్పుడు అత్త ఎంత మురిసిపోతుందో, ఆడపిల్లలు లేని తల్లి ఎంత ఆనందపడుతుందో, ఎంత గర్వపడుతుందో అది మాటలకు అందదు. పేరంటానికి తీసుకువెళ్ళినప్పుడు, దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు, నలుగురికి పరిచయం చేసినప్పుడు ఇగో నా కోడలు అని చెప్పేటప్పుడు ఆ అత్త ముఖంలో వెలిగేటువంటి వెలుగు తెలుసుకున్నటువంటి తెలిస్తే నేటి అమ్మాయిలు అత్తలతో ఎంత దగ్గరగా ఉంటారో తెలుసుకోవాల్సిన విషయం. అత్తా కోడళ్ళ బంధం ఎంత మధురమైనదో విశ్వనాథ్ ఇక్కడ ఆవిష్కరింపజేస్తున్నాడు. ఇంక కోడలు వచ్చినదేమో గాని ఏటిక నిహేలగా దెప్పు చెసక మెసగు శాంత చూచు కౌసల్య నిశ్చలములైన కనుల నిండాభితృప్తి రేఖలు కలయగా. ఆమె నిందా ఈమె అభితృప్తి, ఆమె దెప్పి పొడుపు అవునులేవే నాకేమి అనేటువంటి గర్వం కలుస్తున్నాయి. సీత అన్నము, సీతయే స్నానము, సీతయే జపము, సీత శ్రీరామచంద్రుండు
సీతయే రామచంద్రుడిలాగా కనిపిస్తుంది కౌసల్యకు. సీత అయ్య పట్ట మహిషికి లోభికి పరమయైన ధనమే అయినట్లు. లోభి అయినట్లు వాడికి ధనం ఎంత ప్రియంగా ఉంటుందో సకల సుఖాలకు సాధనంగా సీత ఒప్పారుతుంది కౌసల్యకు. ఆమె ప్రాణాలన్నీ సీత మీదనే ఉన్నాయి. రాముడి మీద ఉన్నటువంటి పంచప్రాణాలు సీత మీదికే మరినాయి కౌసల్యకు. అంటే రాముడు ఎంత ప్రేమాస్పదుడో సీత అంత ప్రేమ స్వరూపంగా కనిపిస్తోంది కౌసల్యకు. బాగుంది. ఇక కౌసల్య ప్రేమ చూడండి, కైకేయి ప్రేమ చూడండి. సీతను తన మేడకు తీసుకుని పోయి తీరున అలంకరించి ముద్దాడి తన అలంకార ప్రావీణ్యాన్నంతా చూపించి కోడల్ని అలంకరించి ఏదో పని ఉన్నట్టుగా రాముణ్ణి పిలిపించి దాసీల చేత, రాముడు రాగానే ఏంటమ్మా పిలిపించావు అంటే, ఇగో ఇప్పుడే పని ఉంది వస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి తన పక్కకు వెళ్ళి ఆ కొడుకు కోడళ్లకు ఏకాంతాన్ని కల్పించి కైకేయి దూరమయ్యి మళ్ళీ వచ్చి అగో దొంగలు అన్నట్లుగా వీళ్ళు తల్లి రాగానే వీళ్ళు సిగ్గుపడడం. ఇళ్లలో ఎంత మధురమైనటువంటి సంఘటనలండి ఇవి. పెద్దవాళ్ళు ఉంటే, కొత్తగా కాపురానికి వచ్చినటువంటి దంపతులు పెద్దవాళ్ళు వాళ్ళను దగ్గర చేయటము, పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళు ఏకాంతాన్ని అనుభవించటము, మళ్ళీ కాస్త సిగ్గుపడటము అని అంటుందట. వాళ్ళిద్దరిని చూసి కైక సీతను రాముని దగ్గర కూర్చోబెట్టుకుని, సీత నీ కాలు బాగలేదే, నా కొడుకు కాలే బాగుంది, నా కొడుకే అందగాళ్లే అంటుంది. సీత ఏముంటుందో చూద్దామని. సీత వెళ్ళిపోయిన తర్వాత అంటుంది, రాముతో కూడా చెప్పు రమణ కైకయు అందగత్తె సీత నువ్వు అందంగాడి కాదులేవా, నల్లటి అబ్బాయివి, కర్రి శిశువు అంటాడే జనన సందర్భంలో. అరే నీ కాలేం బాగుందిరా, నల్లగా ఉంది రామ, నా తల్లి సీత చూడు ఎంత అందంగా ఉందో అంటూ రాముణ్ణి ఉడికింపజేస్తన్నమాట. ఇది కౌసల్య యొక్క ఆనందం. ఇంత వర్ణిస్తూ మాధవుడు ప్రేమ పొలాలను గుత్తగైకొనెన్. రాముడు ప్రేమ అనేటువంటి పొలాల్ని గుత్తకు తీసుకున్నట్ట. వానాకాలం వచ్చింది కదండి, వర్షాకాలం రాబోతుంది. కౌలు చేసేటువంటి రైతులు యజమానుల దగ్గరికి వెళ్ళి పొలాలు కౌలు తీసుకుంటారట. ప్రేమ పొలాలను గుత్తకు గైకొన్నాడండి రాముడు. ఈ ఒక్క మాటలో ఎంత అర్థం, దున్నుకున్నాడని అంటారే, అట్లా రాముడి యొక్క వైభవాన్ని వర్ణించాడు. ఇది తెలుగింటి వర్ణన. సరే, గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. ఈ గ్రీష్మ ఋతువుకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే కాలం గడుస్తున్న కొద్దీ రాముడి అంతరంగంలో కలుగుతున్నటువంటి మార్పులని ఈయన చూపిస్తాడు. సరే, ఇప్పటిదాకా కులవధువు సంగమానందము ఒలకబోసింది ప్రకృతి అంతా బాగుంది. ప్రేమ పాదో రాసి పోటెత్తి ప్రేమ సముద్రం పొంగులు వారగా ఐహికానంద బ్రహ్మానందముల రెండిటి పొలిమేరలను గేళ్ల కుళులు తిరిగే. వాళ్ళిద్దరి యొక్క ప్రేమ సమాగమంతో ఐహికమైన ఆనందము బ్రహ్మానందము రెండిటి యొక్క సమాగమంతో ఆనందం వెల్లివిరుస్తూ ఉందయా అని అంటున్నాడు. ఎలా ఉందట వాళ్ళ యొక్క దాంపత్యం అంటే, శారదాదేవి తన వీణ మీద 2 తీగలను వాయిస్తుంది, కానీ ఒకే రాగం పలుకుతోంది. 2 వీణలు ఒకే రాగాన్ని పలికినట్టు. 2 సెలయేళ్లు సమాంతరంగా ప్రవహించి చివరికి ఒకే వాగుగా మారిపోతున్నాయి. ఆఖరికి మన్మథుడి రథం కూడా ప్రయాణిస్తూ ఆ రథానికి ఉన్నటువంటి 2 చక్రాలు కూడా ఒకటైనటువంటి ఇరుసుగా మారిపోతున్నాయి. 2 చక్రాలకు ఒకటే ఇరుసు అయిపోతుంది. ప్రణయ గీతాన్ని ఆలపించేటువంటి ఆ నాగకన్య 2 నాలుకలతో ప్రేమ గీతాన్ని పాడుతుంది, కానీ ఒకే రాగాన్ని వినిపిస్తుంది. ఇద్దరూ ఒకటైపోతున్నారు. ఇది సీతారాముల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నటువంటిది. ఇంకా సీతయు రామచంద్రుడు చేతములందు యుగాలు కల్పముల్. చూడండి, ఇది ఉత్పలమాల పద్యం. సీతయు రామచంద్రుడును చేతములందు యుగాలు కల్పముల్ నాతియు పూరుషుండుగా అనంతర దంపతి భావయాపనావ్యాతత సంస్కృతి ప్రథములైనట్లు ఆత్మదలంచుచుందురు ఆ సీతకు రామచంద్రునకు చేతములందలి ప్రేమ ఎట్టిదో. వీళ్ళ మనస్సుల్లో అనేక యుగాలుగా, మహాయుగాలుగా, కల్పాలుగా, అనాది కాలం నుంచి సనాతనంగా మేమిద్దరమే దంపతులము అనేటువంటి భావన చాలా ఆశ్చర్యంగా పాదుకొలుపుకుంటోంది. వాళ్లే సంస్కృతి ప్రథములైనట్లు, అట్లా ఈ సృష్టికి మొట్టమొదటి దంపతులము మేమే అనేటువంటి భావన, అది నిజమే కదండి. ఆ భావన వాళ్లలో కలుగుతుంది అని ఇట్లా వాళ్ళిద్దరూ వియోగ స్థితి సంగమము
వాళ్ళకి ఎలా ఉన్నాయి అంటే కాసేపు దూరంగా ఉంటున్నారు, కాసేపు దగ్గరగా ఉంటున్నారు. శరీరాలు దగ్గరగా ఉంటున్నాయి, కాసేపు శరీరాలు దూరంగా ఉన్నప్పుడు కూడా మరింత దగ్గరగా ఉన్నట్టునే భావన చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులకు ఏమనిపిస్తుందంటే వియోగం అనేటువంటిది అసహజము, కలిసి ఉండటమే సహజము అనేటువంటి స్థితి వాళ్లకు మనసులో కలుగుతోంది. భావి కాలంలో సీతమ్మ రాముడి వియోగానికి ఎంతగా ఆమె కునారిల్లిపోతుందో, ఎంతగా బాధపడుతుందో, ఆమె యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని, ఆమె ప్రేమను ఇక్కడ ఈ భూమిక వేస్తున్నాడు ఈయన. ఇట్లా ఉండేనంటే రాముడు ఏం చేస్తాడట, ఒక మాట చెప్తాడు, ఈమె మన్నులోంచి ఉద్భవించింది సీత, ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చాడు. వీళ్ళిద్దరి కలయిక సమస్త ప్రకృతి రుగధ్వములందు ద్యావా పృథువుల్ సమాహరణ భావము పొందిన రౌతి. ఆకాశము పృథివీ సమాహరణ భావం సమాగమం చెందినట్లుగా ఆత్మరోదశిలో వాళ్ళు ప్రణయ భావాన్ని భావన చేస్తూ ఉన్నారు. అంటే కేవలం సీతారాములు ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, సమస్త ప్రకృతి ఐక్యానందాన్ని అనుభవిస్తోంది అంటాడనమాట. అమ్మను చూస్తాడు, ఆమె యొక్క కనుముక్కి తీరు చూసి సీతలో జనకుడు కనిపిస్తాడు. జనకుడు అంటే అపారమైన ప్రేమ రాముడికి, ఎందుకంటే తనకు పిలిచి పిల్లనిచ్చినటువంటి వాడు. సీత మీద ఉన్న ప్రేమ జనకుడి మీదికి మారుతుంది. జనకుడు కనిపించి అపారమైన, ఆయన రాజర్షి కనుక సీతకు గౌరవంగా నమస్కారం చేస్తాడు. సీత కంగారు పడి, ఇదేమిటి మీరు నాకు నమస్కారం చేస్తున్నారంటే నవ్వి, ఇది నీకు కాదులే, మళ్ళీ తెలివి తెచ్చుకో, ఈ నమస్కారం నీకు కాదులే, కంగారు పడకు అంటూ వెళ్ళిపోతాడు. ఆవిడ రామపుష్కర దయాహత లక్షణ, రాముడు అనేటువంటి మేఘము, ఈమె సీత నాగేటి చాలు. ఆ రామమేఘం యొక్క కురిసినటువంటి ఆ దయా వర్షానికి పులకించిపోయి ప్రథమ సృష్టి వికసనం చేసినటువంటి భూమాతగా ఆమె అనుభవాన్ని పొందుతుందంట. ఆయన మేఘము, ఈమె భూమి. ఈయన భూమిని పులకంపజేసినటువంటి వరుణుడిగా, ఆనంద స్వరూపుడిగా అమ్మకు కనిపిస్తూ ఉన్నాడు. ఏడాది కాలం జరిగిపోయింది. అమ్మ మీద కాసేపు వైరాగ్య భావము, కాసేపు కామము వికామముగా సాగుతూ ఉన్నాయి. కొంత వైముఖ్యం కూడా కలుగుతుంది. ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, గ్రీష్మ ఋతువు రాగానే చివుళ్ళు ఎర్రబడినటువంటి చెట్లు చూసి ఆయనకి కాషాయ వస్త్రాల్లాగా కనిపిస్తున్నాయట. వైరాగ్య భావం వస్తుంది. ఆ మూడైనటువంటి చెట్టును చూసి సన్యాసి ధరించినటువంటి దండంలాగా కనిపిస్తుందట. ఎండిపోయినటువంటి చిన్న వృక్షాలు చూస్తే అవి నారాయణ స్మరణ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. అంటే సన్యాసాశ్రమ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాట చెప్తాడండి, రాఘవ కులేశుడు ఒక్క వైరాగ్య భావ తాడితంబైన అట్టి చిత్తంబుతోడ, మనసులో వైరాగ్య భావం నిండుకొనగా రాముడికి ఏమనిపించిందట అంటే బద్ధ సామజం అట్లు క్షోభించట. బలవంతంగా ఒక గుంజకు కట్టివేయబడినటువంటి ఒక ఏనుగులాగా ఆయన ఆ యొక్క బంధనాన్ని అనుభవించాట. ఏనుగు చాలా బలమైనటువంటి జంతువు, కానీ సత్వగుణం కలిగినటువంటి జంతువు. అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, బంధ విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక మహాప్రయోజనం కోసం చేసిన మహాబల సంపన్నుడైనటువంటి రాముడు ఏమిటి ఈ సంసారము, ఈ పెళ్లి, ఇది ఏదో ఒక పెద్ద, ఇదేదో బంధించబడినటువంటి ఏనుగులాగా ఆయనకు అనుభూతి కలిగిందట. ఎందుకంటే ఆయన రావణ సంహారం నుండి మహాకార్యాన్ని చేయడానికి ఆవిర్భవించినటువంటి వాడు కదండి, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆయనకు బంధనంలాగా కనిపిస్తుంది. ఇట్లా ఈ జిజ్ఞాసను వశిష్ఠుడి ముందు కూడా ఆయన విన్నవించుకున్నాడు. స్వామి, ప్రాణము కంటే ప్రాణము ధరా జాతాముఖాంభోజమే ఏమోగాగనిపించు లోయడదలో నింకున్ సమస్తావని స్వామిత్వాధిక భావనా విషయ వాంఛాపూర్ణ వేషంతముల్ తామండించడు గ్రీష్మమెచ్చటిది తాత నన్ను మన్నింపవే. నేను ఈ భూమండలానికి రాజుని, ఈ రాజ్యపాలన చేయాలి అనేటువంటి ఈ కోరిక, ఈ కాంక్ష, ఇవన్నీ కూడా లోపలెక్కడో ఇంకిపోతున్నాయ్యా. నాకేమీ కాంక్ష కనిపించట్లేదు. ప్రాణం కంటే ప్రాణమైనటువంటి సీత ముఖం కూడా ఏదోలాగా కనిపిస్తోంది, నాకు ఆసక్తి కలిగించట్లేదు. ఏమిటి నా మానసిక స్థితి ఏమిటి ప్రభు అంటున్నాడు. ఆయాసంబడి బోవుచుంటిగదే తాత నన్ను సైరింపవే. నేను ఎక్కడో ఎత్తైనటువంటి పర్వతం మించి రెక్క దిగినటువంటి పక్షిలాగా కిందకు పడిపోతున్నట్లు అనుభూతి కలుగుతోంది తాత. ఓ వశిష్ఠ మహర్షి, ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది?
ఇంటికి దివ్య తెచ్చినటులెప్పుడు వచ్చి తినిందు. అసలు ఇదేమిటి? చీకటి ఇంట్లో దీపం పెట్టినట్టుగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ ఇంట్లోకి ఎప్పుడు వచ్చాను అంటే వేదాంతం ఏం చెప్తుంది? జీవుడు సనాతనుడు, శరీరాన్ని మారుస్తాడు. శరీరం అతని యొక్క నివాస గృహం అనమాట. ఆత్మకు గృహం శరీరం. ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడం అంటే ఒక గృహాన్ని వదిలి ఇంకో గృహానికి వెళ్ళినట్టు. తాను జ్యోతి స్వరూపుడైనటువంటి చిన్మాత్రుడు అనమాట. ఇంటికి దివ్య తెచ్చినటులెప్పుడు వచ్చి తినిందు పూర్వమెనుదుంటిని ఎట్లు వచ్చి తిని అహో ఇలు నిల్వెలిగించు కొంచు ఈ వెంటనే పోదు నొక్కో. ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు మారుకుంటూ, అంటే ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం మారుకుంటూ, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటూ ఇట్లా నిరంతరం వెళ్ళిపోవడమేనా? యొక్క వెంబడి నాగునో. ఈ యాత్రకి ఎక్కడన్నా ఆగుదల అనేది ఉన్నదా? నిత్యయాత్రయో. చూడండి జీవుని వేదన ఇది. కష్ట సుఖాలు భరించడము, యాతనలు భరించడము, జ్ఞానం కోసం వెతుక్కోవడము, ఇదంతా కూడా ఒక సంఘర్షణ అనమాట. జిజ్ఞాస కూడా జీవుని వేదంలో. కంటికి నిద్ర తేనిదగుగాఢ తరార్థము తేల్చి పెట్టునే. నాయన ఇదేమిటో నాకేమీ అర్థం కావట్లేదు, చెప్పవయ్యా అంటాడు. కాస్త మళ్ళీ ఇంతలోకి మళ్ళీ ఒక ఏడాది గడిచింది. మళ్ళీ వర్ష ఋతువు వచ్చింది. మళ్ళీ వర్ష ఋతువు వచ్చింది అంటాడు. గ్రీష్మం తర్వాత అంటే ఒక సంవత్సర కాలం తిరిగింది అని చెప్తాడు అన్నమాట. చాలా గర్భితంగా ఆయన చెప్తాడు. కాలం గడిచింది. ఆ వానాకాలంలో ఆ ఇంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, చాలా మళ్ళీ సరళమైనటువంటి తెలుగునాటి లక్షణాలన్నీ వర్ణిస్తాడు. అది ఎట్టా ఉందట అంటే, తడిసిపోయిన కట్టుడు చీరలెండమిన్ ముదితలు తల్పనైనది విముగ్ధలు దాపుడు చీరలెత్తుచున్. ఆడవాళ్ళు ఇంట్లో ముఖ్యంగా వర్షాకాలంలో చీరలు ఎండవు తొందరగా. ఎండని రోజులలో మామూలుగా మన ఇళ్లలో ఏంటంటే తెలుగునాట దాపుడు చీరలు కట్టుడు చీరలు అని ఉంటాయి. దాపుడు చీరలు ఎప్పుడు బయటికి తీయరు, కట్టుడు చీరలే వాడుతూ ఉంటారు ఆడవాళ్ళు. వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ తడికి వానలకి చీరలు ఎండక దాపుడు చీరలు తీసి కట్టుకుంటున్నారట ఆడవాళ్ళు. అంటే తెలుగునాట తెలుగు ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితిని మనకు చూపిస్తాడు. అని మసకైన చీకటి మలసియాడి 4 వైపుల జల్లులు నట్యమాడి. విశ్వనాథ వారు ప్రతి ఋతువులో ప్రతి అణువులో ప్రకృతిలో కలిగేటువంటి మార్పును వైభవోపేతంగా సజీవంగా చూసి అనుభూతి చెందుతాడనమాట. మసకైన చీకటి మలసియాడి 4 వైపుల జల్లులు నచ్చమాడి అలగవక్షంబులు నుముయనైన వేళ పగటి దివ్వెలు రాజవైభవము తెచ్చే అంటూ వర్షాకాలంలో పిడుగులు పడతాయి. ఎంత అద్భుతమైనటువంటి పరిశీలన చూడండి. ఒక తాటి మువ్వు పైబడు ఒక బంగారు బయలు మీద నురుకును పర్జన్యు కరుణ ఎంత చలువయో. ఆహా, ప్రకృతి ఎంత కరుణాత్మకమయ్యా. ఆ పర్జనుడు వరుణదేవుడు ఎంతటి కరుణా సముద్రుడు. ఒక పిడుగును బడదు గ్రామము నిండిన చోట. చూడండి, గ్రామాల్లో పిడుగులు పడవు. ఒక బంగారు బయల్లోనో ఎక్కడో నిర్జన ప్రదేశంలోనో ఒక తాటి మొవ్వు మీద పడతాయి. ఇది పిడుగు లక్షణం. అదే పిడుగు ప్రజలున్న చోట పడితే ఏమిటి పరిస్థితి? పర్జన్యుడు ఎంతటి కరుణా స్వరూపుడు అంటాడు. అంటే ప్రకృతిలో కరుణను ఆవిష్కృతం చేస్తాడు. ఇక ఈయనకు కొంచెం వైరాగ్య భావం వచ్చింది కదా, సీతమ్మను కలవడం కాస్త తగ్గించాడు. సీత పరిస్థితి ఎట్లా ఉంది? తొలుత శ్రీరామచంద్రుని దర్శనము వేళనొక స్వర్గ సౌధ వీధిక స్ఫురించి. మొట్టమొదటిసారి స్వామిని చూడగానే నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు నా ప్రాణవల్లభుడు అని ఒక స్వర్గ సౌధాన్ని ఎక్కినటువంటి అనుభూతి కలిగింది. శివశరాసన పణ స్మృతి గల్గి సందిగ్ధమైన తత్ప్రాపణం వైకలంగి. వెంటనే రాముని చూసి ఆనందపడగానే, అయ్యో శివధనుర్భంగం అనేటువంటి పణం ఉన్నది కదా, ఆ పణంలో ఈయన నెగ్గుతాడో లేదో, ఆ పణంలో ఈయన నెగ్గకపోతే నాకు దూరం అవుతాడు కదా అని కొంత కరత చెందిందట. అప్పుడు ఆ స్వర్గం కాస్త దూరమైన అనుభూతి కలిగిందట. శైవకార్ముక వికర్షణ వర్త వినినంత సౌధ ప్రవేశ నిశ్చయము కలిగి. ఎప్పుడైతే రాముడు శివధనుస్సుని విరిచాడనే వార్త, ఆహా ఇక నా స్వర్గం నాకు చేరువైంది, నాకు చేజెక్కినట్టే అంటూ సంతోషించింది.
పెద్ద ఎంగలతోడి భృగురాముడరుదించిన నివిని సర్వనాశాప్తి బొరసి. ఎప్పుడైతే మళ్ళీ క్రోధ రూపంతో ఆ పెద్ద పెద్ద అంగలతో పరశురాముడు వచ్చాడని వినదు, అయ్యో మళ్ళీ ఏదో విఘాతం ఏర్పడింది అని చెప్పి కుంగిపోయిందట. అని మాధుర్యము విధురత, దగ్గరతనము విరహము, ఈ రెండింటినీ మార్చి మార్చి అనుభవిస్తూ ఉన్నదట. అనుకున్నది రాముడు ఎంత దగ్గరివాడు, ఒక వింటి దూరంలోనే ఉన్నాడు అనుకుంటే ఇవాళ 1000 విండ్ల దవ్వైనాడే రాముడు. ఆయన అంతరంగం ఏమిటో అర్థం కాలేదు అని ఎదురు చూస్తోందట రాముడి కోసం. రాముడు కరుణించట్లేదు, ఎందుకంటే ఆయన కొంత విముఖత్వం ఏదో వహించి ఉన్నాడు. అట్లానే ఈమె మీద ఇదేమీ లేదు. మళ్ళీ నడుమ విడిలని మొగ్గకు విడిలిన వెలి పసరు రేకులకు మధ్య వాన చినుకు నిలుచు తమ్మిన గ్రుడ్డు రెప్పలకు నడుమ కనులన్ నిర్ణించునతివ ఏకాంతముగని. జానకి పరిస్థితి ఎలా ఉందట అంటే ఎంత మనోహరంగా, అందుకనే ప్రతిపద్య రమణీయము అన్నారు పెద్దలు. ఒక మొగ్గ ఉంటుందండి, మొగ్గ పూర్తిగా విచ్చుకోదు, మధ్యలో గట్టిగా ఉంటుంది, చివరి రేకులు 1 2 విచ్చుకుంటాయి, పచ్చి మొగ్గ. ఈ యమ హృదయంలో నుంచి ఒక కన్నీటి బొట్టు వచ్చింది. అది ఎలా ఉందటంటే విచ్చుకోని మొగ్గలో అరవిచ్చుకున్నటువంటి బయటి రెక్క మీద ఆ సందులో ఒక చిన్న నీటి నిలిచిందట. అట్లా తన బాధను వ్యక్తపరిచిపరచినటువంటి ఆ జానకి కన్నులలో విరహం వల్ల వచ్చినటువంటి ఒక నీటి బిందువు నిలిచింది అంటాడు. ఇది మనం హృదయంతో చూడగలగాలి. ఇంతలో శరదృతు వరకు దించింది. శరదృతువులో ఏంటి? ఒక నిర్లిప్తత. రాముడు వస్తున్నాడు, కాస్త దగ్గర అవుతున్నాడు, కానీ మునుపటి ఆర్ద్రత లేదు, కొంచెం ఏదో తేడా కనిపించింది. ఇంతలోకి ఇట్లా జానకి దుఃఖపడుతున్నటువంటి సమయంలోనే ఒకరోజు అరుంధతి వశిష్ఠులు వీళ్ళిద్దరూ కూడా వచ్చారు. వచ్చి జానకిని చూసింది అరుంధతి. ఆమె దుఃఖాన్ని గమనించింది. వశిష్ఠుడు ఇంతకుముందు రాముడు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అని మిథిలాజాతయో నిజాత పసిసామి నేదు పుణ్యాత్తయోయి ధురాసంగతమైన భాగ్యముగదోయి అంచు నీ ధాత్రి నీ పృథుబాహా పరిరక్షితం బైనగానీ లేదు నిష్కారమంచు అధమానేక నిశాచర ప్రళయమేళ పాయునల్ సూర్పులై రామా మేలగు నెద్దియంచడుగా. రాముడికి గ్రీష్మ ఋతువులో ఆ వైరాగ్య భావాలు రాగానే నాలో ఇలాంటి భావాలు కలుగుతున్నాయి, ఏ మార్గం ఉంది, ఇది కర్మ మార్గం స్వీకరించాలా, అంటే గృహస్థ ధర్మాన్ని నేను పరిపూర్ణంగా పాలన చేయాలా, లేకపోతే వైరాగ్య భావంతో ఉన్నాను కాబట్టి నేను ఏం చేయాలి అనే కొంత సందిగ్ధం వచ్చింది కదా. దానికి సమాధానం రామా మేలగు నెద్దియంచడుగా కర్మజ్ఞాన యోగోజ్వలన్ మీమాంసాపధి కర్మయోగమవుబో మేలందు. కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండిట్లో ఏది మంచిది అనేటువంటి మీమాంస లోకంలో ఎప్పుడు ఉందయ్యా. నన్నడితే కర్మయోగమే పో మేలందును. ఎందుకంటే తన కర్తవ్యాన్ని మనిషి చేయాలి, గృహస్థు తన భార్యను లాలించాలి, ప్రేమించాలి, ఆమెను ఆనందింపజేయాలి, ఆమె పట్ల తన బాధ్యతను నిర్వర్తించవలసిందే నాయన. మేలందు నీ రెండును శ్రీమంతంబులై బ్రహ్మమెప్పుడు అవికారత్వం బెయ్యవు. బ్రహ్మం ఎప్పుడు వైరాగ్యంగానే ఉంటుంది, అవికారంగానే ఉంటుంది. లోకయాత్రా మిశ్రాత్ముల కర్మయోగుల చరిత్రలు బిట్టు పాలించెడు. నువ్వు ఎప్పుడు సదా బ్రహ్మానందాన్ని నువ్వు అనుభవిస్తాను, ఆచరిస్తాను అంటే లోకయాత్ర నడవదయ్యా. నువ్వు గృహస్థ ధర్మాన్ని పాలించవలసింది. అరుంధతి కూడా అంది, ఓ రామా బిడ్డలకై అరుంధతికి శోకం బేలనో ఈ శిశు అంది. అంటే కాస్త మృదువుగా మందలించారు రాముడిని. నాయన సీతకు దుఃఖాన్ని కలిగింపజేయకు, కాస్త సీతను చూసుకోవయ్యా అని చేశారు. సీత దైన్యాన్ని మళ్ళీ వర్ణించాడు. హేమంత ఋతువు వచ్చింది. సరే సీత దుఃఖాన్ని ఈయన గుర్తించాడు. సీత నా కోసం ఎదురు చూస్తుందనేటువంటి ధైర్యంతో వెళ్ళాడు. ఒకనాడు తన దురాకకు సీత ఎదురు చూచు నటన్న ధైర్యంబు చూరవోయి
ఒకనాడు గాఢ దుఃఖోల్బణంబున సీత మగిపోవుట చూచి మమత హెచ్చి. సీతను దగ్గరగా చూస్తున్నాడు. అయ్యో సీత బాధపడుతుంది కదా అన్నాడు. ఈయనకు బాధ కలిగింది. ఎట్లా ఓదర్చాలో తెలియలేదు. ఒకరోజు వెళ్ళి బతిమాలట్ట, అనేకమైనటువంటి భాషలు చేసేట, నవ్వించాడు, మచ్చిక చేసుకున్నాడు. ఒకనాడు అభినయించాడు, ఒకనాడు కోపాన్ని చూపించాడు, మళ్ళీ ఒకసారి బతిమాలించుకున్నాడు. అంటే భార్యను ప్రసన్నం చేసుకోవడానికి భర్త ఎన్ని చేయాలో అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. అంటే జానకి మనసులో ఉన్నటువంటి ఆ ఉద్విగ్నతను, ఆ శోకాన్ని, దైన్యాన్ని నిర్మూలించడానికి సకల ప్రయత్నాలు చేశాడు ఆయన. అని ఎన్ని విధాల ప్రయత్నించినా జానకి మనసులో ఉన్నటువంటి ఆ దైన్యం మాత్రం పోవట్లేదు. చూచి రఘుసత్తముడేగతి ఆమె దుఃఖపుంచిన్నెలుబాయ చేయుటయో చిత్తమునం తెలియంగలేకయున్. ఎట్లా సీత యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి అంటే, సీత ఏ రకంగా నా మనసులో ఉన్న దుఃఖం ఇది రామా అని ఏం చెప్తుంది, ఎలా చెప్పాలో ఆమెకు తెలియట్లేదు. కానీ కొంత కిందపడి ఉంది. తన వంక చూచుచుండిన సీత నా వంక నేల చూతు వటంచు గోల చేసి. ఇక లాభం లేదు, ఎమ్మను కవ్వించాలనుకున్నాడు. తన వైపు చూస్తుంది. ఏయ్ నా వైపు ఎందుకు చూస్తున్నావు అంటున్నాడు భార్యని. ఎందుకు వచ్చిన గోల ఏంతో నాకని ఈయన వైపు చూడకుండా ఎటు చూస్తుంటే, ఏయ్ నా వైపు చూడట్లేదు ఏమిటి, నేను నీకు చేయదయ్యానా అంటే మళ్ళీ ఆమెని చేస్తున్నాడు అంటూ గోడు పెడుతున్నాడు. సరే భర్త వచ్చాడు కదా అని ఏదో పరిచర్య చేద్దామని దగ్గరకు వస్తుంది. ఏ మంచినీళ్ళు తీసుకురావడమో లేకపోతే ఏ సేవ చేయటమో పాద సంవహనం చేద్దామని. నాకు అక్కరలేదులే అంచు దూరం పెడతాడు. అయ్యో ఈయన కోపగించాడు కదా, నా సేవను స్వీకరించట్లేదు, దూరం పోతే అవునులే నువ్వు నాకెందుకు సేవ చేస్తావు, నేను నీకు వెక్కసమైపోయాను అంటున్నాడు. చూడండి ఈ స్థితి రాబడింది. మన ఇళ్లలో మాట్లాడుకునే అయిన దానికి మరియును గాని దానికి ఏలికతనాన జిల్లి కజ్జాలు పెంచ సీత కేడ్పులు బాష్మముల్ చివరికైన ప్రభువు ప్రకటించు గాఢానురాగమవధి. చివరికి ఈ చిలిపితనాన్ని, ఈ దౌశ్యాన్ని తట్టుకోలేక అమ్మ బేలయ్యి ఒక్కసారి బోరుగా ఏడ్చిందట, బయటపడిందట. అప్పుడు గాఢానురాగ అవధేయి అమ్మను లాలించాడు. దాంపత్యంలో ఇదొక రహస్యం అండి. భాగవతంలో కూడా కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకుని వచ్చిన తర్వాత చాలా విరసోక్తులాడతాడు. అమ్మ కళ్ళనీళ్ల పర్యంతం అయితే పూర్తి దుఃఖాన్ని అమ్మతో అనుభవింపజేసి అప్పుడు ఆమెను అనునయంగా లాలిస్తాడనమాట. ఇప్పుడు సీతది కూడా అదే పరిస్థితి. అప్పుడు అమ్మ తట్టుకోలేక అంటుందట, నిజంబుగాన జనకాత్మజ ఇష్టము కాదయే నివర్తింతువ ఇన్మ నీ పద ధురీనుడవీగతి నన్ను నేల బాధింతువు నీవు క్రమ్మి కడుదెప్పరమైచను నాదు గుండియన్. ఏ మనిషివయ్యా నువ్వు రామచంద్ర, నా మీద నీకు ఇష్టం లేకపోతే ఇట్లా ప్రవర్తిస్తావా, ఏమిటి విచిత్ర ప్రవర్తన అని ఒక మాట అంటుందండి. సీత భారత జాతికి ఆదర్శము. వివేకానంద స్వామి, రంగనాథానంద స్వామి చెప్తూ ద గ్రాండ్ ఫిమినైన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సీత అని చెప్తారు. సీత అవతారం శారదామాతను వణి చెప్తూ సీత సావిత్రి ఈ జాతికి ఆదర్శము. అంటే ఒక మనిషి యొక్క ప్రేమ ఎంత అత్యున్నతమైనటువంటి సీమలకు పరిణమిస్తుందో అది ఒక సీతలో మనం చూస్తాం. అది ఒక స్త్రీమూర్తిలోనే సమస్త స్త్రీ జాతికి ఆదర్శం. ఆమె అంటుంది, ఏమయ్యా ఇన్ని మాటలు ఎందుకు రామయ్యా, అనుకూలుండవయేని కమ్ము మరి కామా చన్న మూడెళ్ల ఓలెను నా గుండియ చిన్న ధూర్జటి ధనుర్లీలాకరుణ్ణించిరంతను మన్నించును జీవితాంతము నితాంతంబైన సంయోగ భావన దీర్ఘవ్రతమై చెర్రినుతూ కరుణింపంజోడు మిట్లైనను. పోయి నీ పుణ్యం, నీ అనుకూలంగా ఉంటేనా ఉండు, లేదనుకో నీకు ఒక నమస్కారం. ఆనాడు నా కోసం శివధనుస్సును విరిచినప్పుడు నీ మీద ఎంతటి ప్రేమభావం ఉందో ఆ ప్రేమభావం నితాంతము జీవితాంతము నా గుండెలో నింపుకొని ఏమాత్రము తొట్టు లేకుండా హాయిగా కాలం గడుపుతానయ్యా, నీ గుండెల్లో నా స్థానం పదిలిపరుచుకుంటాను, జీవితాంతము నితాంతంపైన సంయోగ భావన దీర్ఘవ్రతమై నేను చరిస్తాను
నువ్వు దూరం అయ్యావని నాకు బాధ లేదు, నిన్ను నిరంతరం నా గుండెలో పెట్టుకుంటాను నాయన. ఈ మాట అనగలిగింది కనుకనే భౌతికంగా రాముడికి దూరమైన నిరంతరం ఆయన స్మరణలో జీవించింది సీతామహాతల్లి. దాన్ని భావిని ఇక్కడ సూచిస్తున్నాను. కరుణింపంజోడు మిట్లైనను అని అద్భుతమైన చిత్రం అండి ఇది. అని బాష్పస్నపితక్షిగల్లయును గాంతాకార దుఃఖంబునైచను సీతంగని, కళ్ళలో నీళ్లు నింపుకొని దుఃఖంతో వెళ్ళిపోతున్నటువంటి సీతను చూసి రామచంద్రుడును బాష్పంబుల్ సుధారమ్యవాహినిగా మిశ్రిత శోక మోద వినయ హ్రీరుద్ధ కంఠుళ్ళు చాచిన బాహాజటలను గ్రహించుకొని సీతా వియద్వాహిని అని ఏడ్చి, నీ పుణ్యమాయే, నన్ను మాత్రం ఏడిపించకు, ఇష్టం లేకపోతే మాట్లాడకు, నన్ను ఏడిపించకు అని ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ సీతను చూచి సుధారమ్య వాహినిగా ఒక్కసారి రాముడికి ఆనందము, బాధ, అయ్యో నా జానకి ఏడుస్తుంది అనేటువంటి బాధ, జానకి నా మీద ఇంత ప్రేమ ఉంది అనేటువంటి సంతోషము, జానకి పట్ల వినయము, అయ్యో నేను ఇంత కాని పని చేశానని రాముని తనలో తాను సిగ్గుపడుతూ ఉన్నాడు. ఏడుపు వస్తోందట. ఇన్ని భావాలు కలిసినటువంటి ఆ మిశ్రిత కంఠంతో రాముడు ఆ బాహాజటను, తను శివుడు ఆకాశగంగ కోసం తన జటాజూటాన్ని చాచినట్లుగా తన అజానుబాహం అజానుబాహుడైనటువంటి ఆ రాముడు తన బాహువుల్ని చాస్తే ఆకాశగంగ శివుడి జటాజూటంలో ఊదిపోయినట్టు ఆయన బాహువుల్లో ఊదిపోయిందట. అది సీతారాముల ప్రణయం. దాన్ని మనం కళ్ళ ముందు పెట్టాడు అని ఒక మాట అంటున్నాడు. సీత, నా మాట విను, నాకు గుండెలో సీతయే తాల్చను ప్రాణము, నా ప్రాణము నువ్వే. ఏదో శివధనుర్భంగం చేసినటువంటి గర్వం నా గుండెలో ఇంత కూడా లేదు. నీ మాటలు, నీ భావన, నీ పైట కొంగు నీడ నాకు హిమానీ గేహ కల్పంబులే, నాకెప్పుడూ చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆశ్రయస్థానాలే, నీవెప్పుడు కూడా నా హృదయంతరాళల్లో ఉంటాయి అని ఒక్క మాట అంటున్నాడు. శ్రీ వశిష్ఠర్షి సాక్షిగా చెప్పుచుంటే అస్వతంత్రమయైన దేహంబు నౌను కాదు వచింపగా లేనుగాని ఆత్మ నిన్ను నిత్యంబుగా హత్తుకొందు. ఈ శరీర సంబంధం సంగతి నాకు తెలియదు కానీ ఆత్మ నిన్ను నిత్యంగా నేను హత్తుకుంటున్నాను జానకి, నన్ను క్షమించు. వశిష్ఠ మహర్షి సాక్షిగా చెప్తున్నాను. నవా అరే పచ్చు కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. బృహదారణికని చెప్తుంది. మానవ సంబంధాల్లో ఉన్న రహస్యం ఏమిటయా అంటే, భర్తకు భార్య ఎందుకు ప్రేమగా కనిపిస్తుంది అంటే భార్య ఎందుకు కాదు, ఆత్మ తన యొక్క ఆత్మస్వరూపం కనుక భార్య ప్రియంగా కనిపిస్తుంది. భర్త కూడా అంతే, భార్యకు తనలో ఉన్నటువంటి ఆత్మ ఆనందమే భర్తలో ప్రతిఫలిస్తుంది కనుక భర్త తనకు ప్రియంగా కనిపిస్తాడు భార్యకు. ఈ యొక్క సనాతనమైనటువంటి వైదిక సంస్కృతి రహస్యాల్ని సీతారాముల దాంపత్యంలో ఆవిష్కరింపజేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అది అని సరే ఇట్లా అంటున్నాడు, నిన్ను నొప్పించాను, నన్ను కడిన్ సైరింపవే ఓసి ఓసి మైథిలి, ఓ మైథిలి, ఓ జానకి, ఓ ప్రాణవల్లభ, జాలిగా ఆగనడు దేవుని జానకి వచ్చి ప్రీతయ్యి. జాలిగా అంటే స్త్రీని దుఃఖపెట్టినటువంటి వాడు జాలిగా ఉంటాడనమాట. అంటే ఒక క్షణంలో స్త్రీ భార్య అయినా సరే భర్తకు తల్లిగా మారి లాలిస్తుందన్నమాట. మధురమైనటువంటి సన్నివేశం. ఒకళ్ళనొకళ్ళు ప్రీతితో హత్తుకున్నారు. ఆత్మల్లో వాళ్లకు ఎడబాటు భీతి కలిగింది. చూడండి, భావి సూచన, అయ్యో ఎక్కడ మనం విడిపోతాం, ఏదో వాళ్లకు తెలియనటువంటి ఎడబాటు భీతి హృదయాల్లో కలిగించిందట. ఒకానొక దూర వియోగరేఖతోచినన్ ముహుర్ముహురదావృత గాఢకాములై, మళ్ళీ మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు దగ్గరగా కౌగిలించుకుంటూ మనల్ని ఎవరూ విడదీయలేరు ప్రియతమా అని ఒకళ్ళనొకళ్ళు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా చక్కగా కొన్నాళ్ళు అన్యోన్యంగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కొనసాగింది. ఇక మధ్య మధ్యలో మళ్ళీ కాస్త విరహ భావన వస్తోంది. ఒకానొక సందర్భంలో మదిలో దూర వియోగ భీతి రఘురామక్ష్మాసుతల్ దూరముల్ కదియంజొచ్చిన ఎట్లు తోచి ఎడదల్ కంపింపగా సన్నిధుల్ వదలంజాలక. ఎక్కడ జానకి దూరం అయిపోతుందో అని బాధ అయిన మనసులో ఉంది.
రాముడు ఎక్కడ తనకు దక్కకుండా పోతాడని జానకి భీతి చెల్లుతోంది. ప్రేమ వాక్య రచన వాల్లభ్య సంభావ సంపద సర్వస్వముగాగనై మసరిరి అర్వక్లాంత పాధోధులై. విశ్వనాథ వారి యొక్క శిల్ప చమత్కృతి ఇదేనండి. పద్యమంతా సరళంగా నడిపిస్తాడు, చివరిలో ఒక అద్భుతమైనటువంటి పోలిక వేస్తాడు. వాళ్ళు ఎలా ఉన్నారటయ్యా అంటే క్రమక్రమంగా భూమి నుంచి దూరం అయిపోతున్నట్టు సముద్రంలాగా, సముద్రాన్ని దూరంగా పోగా చూస్తూ ఉన్నటువంటి సముద్రానికి దూరం అవుతున్నట్టు భూమి సముద్రం ఒకదాన్ని ఒకటి వరుసుకొని ఉంటాయి కదండి. దానిలో ఇది ఉంటుంది, దీనిలో అది ఉంటుంది. అంటే భూమి సముద్రము వేరైపోతున్నాయి అన్నమాట. అంటే పరస్పరం వాళ్ళు దూరం అయిపోతున్నటువంటి బాధ సూచన ఆ పదంలో కనిపిస్తుంది. కనుక ఆ ప్రేమతో, నిండారిన ప్రేమతో జానకిని లాలిస్తూ చెరుకు రసాలు తెచ్చిస్తాడు. లలితాస్య పదములు అలంకరించి ఏకాంతంలో ఆమె యొక్క శుతిమెత్తని పాదాలని తన ఒళ్ళో పెట్టుకొని చక్కగా అలంకరించి ధూపములు వేసి హస్తకైశిక కంఠమందు చెరివి, హస్తకైశికం అంటే తన చేతులతో పూలమాలను ఆమె యొక్క కొప్పులో అలంకరించి బెడపక్క నుంచి చూచి ఆమె మెడను చూచేటువంటి కాంక్షతో ఆ పూలమాల సరిగ్గా అమరిందా లేదా అని, ఇది కొంచెం వంకరగా ఉన్నది సీత ఈ మాల అని అంటూ వాళ్ళిద్దరూ ఆనందంగా క్రీడిస్తున్నారట. సీతారాముల ఏకాంత క్రీడ ఎంత మనోహరంగా, ఎంత హృదయరంజకంగా ఉంటుందంటే ఒక ఐతిహ్యం చెప్తారు. ఒకనాడు వాళ్ళు కాలక్షేపానికి ఏకాంతంలో ఆట ఆడుకోవాలనుకున్నారట. ఏమి ఆడుకోవాలి అని చదరంగం ఆట ఆడాలని నిర్ణయించుకున్నారట ఇద్దరు. సీత పణం ఏం పెట్టుకుందాం అన్నట్ట రాముడు. ఎందుకంటే పందెం లేని ఆట ఉత్సాహంగా ఉండదు కదా. అంటే అటు ఇటు చూశారు. నవవధువులు కదా, వాళ్ళు నవదంపతులు కదా. ఆ గదిలో అలంకారానికి వేసినటువంటి పూలమాలలు కనిపించాయి. పూలమాలలు కనిపిస్తే ఒక పని చేద్దాం, ఎవరైతే ఓడిపోతారో ఆటలో గెలిచినటువంటి వాళ్ళు ఓడిన వాళ్ళని ఈ పూలమాలలతో ఈ యొక్క తల్పానికి కట్టివేయాలి తెల్లవారేంత వరకు. ఇది పందెం. సరే అంటే సరే అనుకున్నారు. ఇద్దరు ఆట మొదలు పెట్టారు. అమ్మ ఆడుతోంది. కాసేపు ఇద్దరు సరి సమానంగా ఎత్తులు వేసుకున్నారు. ఆట సాగింది. కొంతసేపు అయిన తర్వాత అమ్మ పై చేయిగా కనిపిస్తుంది, సీత పై చేయిగా కనిపిస్తుంది. రాముడు భలే భలే అనుకున్నాడు. ఎందుకంటే సీత గెలవడం రాముడికి చాలా ఇష్టం, ఎంతో ఆనందించాడు. అలాగే అమ్మ ఆడుతోంది. స్వామి కొంచెం తక్కువ ఆడుతున్నాడు. ఇదేమిటి స్వామి సరిగ్గా ఆడట్లేదు అనేటువంటి అనుమానం కలిగింది. ఆహా, ఈయన యొక్క ఉద్దేశం ఇదానే. రాముడు ఏమనుకుంటున్నా అంటే గెలవని సీత గెలవని, నాకెంత సంతోషం సీత గెలిస్తే, సీత చేతిలో ఓడిపోతాను, ఆ మల్లెల మాలతో నన్ను ఆ తల్పానికి కట్టివేస్తుంది, సీత చేతిలో బంధితుండే, ఆహా ఏమి నా అదృష్టం అనుకున్నాడు. అని ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎత్తు అమ్మ గ్రహించింది. స్వామి ఓడిపోయేటట్లున్నాడే, అయ్యో సుకుమారగాత్రుడైనటువంటి నా అందాల రాముణ్ణి మల్లెపూల మాలలతో కట్టించడం, అయ్యయ్యో ఎంత పాపం, అలా జరగటానికి వీలేదు, నేనే ఓడిపోవాలని ఈమె కొంచెం ప్రజ్ఞ తగ్గించి ఆట మొదలుపెట్టిందట సీత. రాముడు మళ్ళీ చూసేట, అయ్యో ఇదేమిటి సీత గెలుస్తుంది అనుకుంటే నన్ను గెలిపించేలా ఉంది సీత అని ఆయన అనుకున్నట్ట. ఇలా ఇద్దరు పరస్పరం ఎదుటి వాళ్లను గెలిపించుకోవాలని, తాము ఓడిపోవాలని, ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు బంధితులు కావాలని కోరికతో ఆట పూర్తి కాలేదు, తెల్లవారింది అంటాడు. ఇలా నితాంతమైనటువంటి సీతారాముల ప్రణయ భావానికి సంకేతంగా ఈ ఐతిహ్యాన్ని చెప్తారు పెద్దలు. దానికి దగ్గరగా ఉందన్నమాట ఇది. ఎక్కడో దూరంలో కోకిల కూత కూస్తే కోకిలను విని, ఓ కోకిల నువ్వు నన్ను పిలుస్తున్నావుటే వస్తున్నా ఉండు అంటున్నాడు ఆయన. ఒక తుమ్మెదాటు పాట పాడుతూ వస్తే ఇదేదో రహస్యాన్ని మనకు చెప్పడానికే వస్తుంది సీత అంటున్నాడు దాన్ని విని. ఆ రాజమందిరంలో పెంపుడు నెమళ్ళు ఉంటే అవి నెమళ్ళు పురివి పారుకొని వస్తే, ఈ పిచ్చి నెమలి నీ కైసికి చెవి ఇది ఎరుగదు, నీ యొక్క కేశ సౌందర్యం ఈ నెమలికి తెలియదు, అందుకే అది గర్వం పోతూ తన యొక్క పింఛాన్ని ప్రదర్శిస్తుంది జానకి అంటున్నాడు. అంటే సీతమ్మ యొక్క కైసికి సౌందర్యాన్ని నెమలి పింఛంతో పోలుస్తున్నాడు ఆయన అని. సీత చెరగు గాలిచే చిందులాడిన దాని నిగుడు వాలులోన నిలిచి, పడవలోన నేను పయనించుచుంటినంచేలో భయము నభినయించు సామి. సీతమ్మ చెంగు గాలికి ఎగురుతూ ఉంటే ఆ చెంగు నీడలో నిలబడి, అంతే కదండి, ఏ పురుషుడైనా ఆదిశక్తి స్వరూపమైనటువంటి స్త్రీ యొక్క సాన్నిధ్యంలోనే ఆనందాన్ని పొందుతాడు.
నిగుడు వాలులోన నిలిచి పడవలోన నేను పయనుంచుచుంటినంచు ఏలో భయముని వినయించు స్వామి. సీతా, నువ్వు నన్ను దాటించే నావవు కదా అంటూ ఏదో భయాన్ని, అంటే సీతను కోల్పోతానేమో అనేటువంటి ఒక భయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. నన్ను దాటించి, అంతే కదండి, దాటించేది స్త్రీ కదా, ఆమె ఆదిశక్తి స్వరూపిణి అనమాట. ఆ భావన చేస్తూ ఉన్నాడు. దాటించేటువంటిది ఆమె. తన పాదమామె పాదము జతగా బెట్టి అస్మత్ పదంబు మోట నివచించు. తన పాదం ఆమె పాదం పక్క పక్కన పెట్టి, చూడు నీ పాదం ఎంత సుకుమారంగా ఉందో, నా పాదం మోటు. తన హస్తమామె హస్తముతోన జత చేసి ముదురాకు చివురాకు పదనులను. తన హస్తాన్ని ఆమె హస్తంతో జత చేసి, చూసావా నా చెయ్యి ముదురాకులాగా ఉంది, నీ చెయ్యి చివురుటాకులాగా ఉంది అంటాను. ఆమె ప్రక్కన నిలిచి ఆనుకొమ్మని నన్ను విడిపోకు వేయని విరిసిపోవు. పక్క పక్క నిలబడి చెక్కిలి అనిచి, సీత నన్ను విడిపోకు అంటాడు. చెక్కిలి చెక్కిలి చేర్చి ఆ ప్రాతస్సులేవో రహస్యంబులెత్తిపోయు. ఎత్తిపోయటం అంటాం మనం. అనేకమైనటువంటి రహస్యాలు సీతకు విన్నవించుకుంటూ ఉన్నట్ట. సనాతనమైనటువంటి ఆ దంపతుల హృదయాల్లో ఎన్ని సృష్టి విన్యాస రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికెరుక అని ఇంత హాయిగా లాలిస్తూ ఉంటే సీతాన శ్రీ మనోనాథు లీలా విశేషమరసి సీతయో స్వామి ఎందు నేర్చితనియడుగా నేను నేర్చినదేమున్నదే నతాంగి కౌశికుండుపదేష్టయుగానిదీను. స్వామి ఏమయ్యా ఎంత శృంగార పాండిత్యం నేర్చావు ప్రభు, ఎక్కడ నేర్చుకున్నావు అంటే, పెళ్ళయి ఒక 5-6 ఏళ్ళు గడిచాయి. కాస్త చనువు పెరిగిన తరువాత మరింత దగ్గరగా ప్రశ్నిస్తుంది భార్య. అదే కొత్తగా పెళ్ళైన కొత్తలో అడగలేదు కానీ ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు స్వామి అంటే అని. నాకు మాత్రం ఏం తెలుసు జారికి, గురువు అయినటువంటి విశ్వామిత్ర వారి దగ్గరే కదా నేను నేర్చుకున్నదే అంటాడనమాట. అంటే విశ్వామిత్రుల వారు ఎంతటి శృంగార పురుషుడో శతానందుల వారికి తెలుసు. నిన్న ధనుష్కండంలో ప్రయాణించేటప్పుడు వారు నిన్న ప్రసాద్ బాబు గారు చెప్పారు అద్భుతమైనటువంటి కథ. విశ్వామిత్ర వారి ఘట్టం చెప్తూ శతానందుడు రాముడు అడుగుతాడు, అయ్యా అంత బాగానే ఉంది కానీ మరి ఇంత బ్రహ్మర్షి ఎక్కడ ఎందుకు తప్పుడు అడిగేశాడు అంటే, శతానందుల వారు ఒక అద్భుతమైన సంబోధన ప్రయోగిస్తారు. శ్రీ సతి ఫుల్లగల్ల పరిచిహ్నిత కుంకుమ పత్రభంగ విన్యాసిత రమ్య వక్ష రఘునాయక బాలక రామచంద్ర. అందమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ముఖకవనం మీద ఉన్నటువంటి కుంకుమ పత్ర భంగాలు, కుంకుమ పత్రములు చే విలసిల్లుతున్నటువంటి కాంతి కలిగినటువంటి ఓ వక్షస్థలం కలిగిన వాడా ఓ నాయక అంటాడు. రాముడు శృంగార రాముడు, కమనీయ రాముడు, కళ్యాణ రాముడు. శృంగారానికి ఆయనకి ఏం తక్కువ కనుక అంటే ఇట్లా వాళ్ళిద్దరూ ఆనందంగా కాలం గడిపారు. ఒక కొంత భోగ వేళకు నికామ కామమ్ము తగ్గు నిండు ప్రకృతులందొక ముసరు కొనడు పెను కోరికయు శమించును హృషీక తృప్తి సహజమై. ప్రకృతిలో ఈ లోకంలో స్త్రీ పురుష సహజమైనటువంటి హృషీక సంబంధమైనటువంటి కోరిక సహజంగా ఉంటుంది. దానికి సీతారాములు కూడా భిన్నులు కాదు. అంటే అది ధర్మబద్ధమైనటువంటిది, ప్రకృతి సహజమైనటువంటి స్త్రీ పురుష సంబంధమైనటువంటి దైహిక వాంఛలని ధర్మబద్ధం చేసిందనమాట మన సనాతన వైదిక సంస్కృతి. కనుక అలా ఆ చట్టంలో దాన్ని బిగించకపోతే కలిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో విలువలు క్షీణించినటువంటి సమాజంలో మనం చూస్తున్నాం. అలా శృంగార రస స్వరూపులైనటువంటి ఆ సీతారాములు ఆనందంగా వాళ్ళ యొక్క కోరికలు కూడా శమించి హృషీక తృప్తి సహజమై ఆనంద తింద్రమ నేత్రంతో ఆ భయం సదురుకొని పునశ్శాంత ప్రచార విషయ నిభృత విషయేంద్రియములుగా ప్రభువులై వికుంఠ పరిపూర్ణ యోగంతో వాళ్ళు ఉన్నారు. వెంటనే వాళ్లకు తమ యొక్క సహజ స్థితి స్ఫురణకు వచ్చింది. పూని వైదేహి మైథిలి జానకీ యటంచు శ్రీరామమూర్తి నోరారబిలుచు. ఉరికినే పదే పదే భార్యను పిలవటం ఆనందం. మైథిలి వైదేహి జానకీ యటంచు శ్రీరామమూర్తి నోరారబిలుచు. ఆ పిలుపు సంవడి తరంగలు
అమ్మవారు ప్రాణమూలములందున హత్తుకొనగా. ప్రేమతో స్వామి పిలుస్తున్నటువంటి పిలుపుల్ని ప్రేమగా తన హృదయపు లోతుల్లో పొదివి పట్టుకుంటోంది అమ్మ. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము, రామ సర్ప ఫణామణి రమణి సీత, ధరణిజా జీవిత తపసరణి స్వామి. ఎంత అద్భుతమైన, ఇంత ఎత్తుగీత ఈ గీత పద్యంలోనే చివరి 2 పాదాల్లో రామ సర్ప ఫణామణి రమణి సీత. రాముడు అనేటువంటి ఒక భయంకర సర్పం ఫణి మీద ఉన్నటువంటి మణి అయ్యా సీత. అంటే అన్యులకు ఎవరికి లభ్యం కానటువంటిది, కానీ చూచు వాళ్ళంతటికీ లోకానికంతటికీ కాంతిని శుభాన్ని ప్రసాదించేటువంటి ఫణామణి అది. రాముడు తప్ప అన్యులకు లభ్యం కానటువంటిది. ధరణిజా జీవితాపత్తపసరణి స్వామి. సీత యొక్క జీవితాతపము, ఆమె జీవితంలో ఉండేటువంటి ఆ తపస్సు ఏదైతే ఉందో, ఆ యొక్క వియోగము, ఆ వ్యధ, ఆ దుఃఖం ఏదైతే ఉందో దాన్ని దాటించేటువంటి వాడు, తీర్చేటువంటి వాడు స్వామి. ఇట్లా వైరాగ్యము, సంసార భావములు ఈ 2 కూడా ఎట్లా ఉన్నాయట అంటే వాళ్ళల్లో ప్రయాగ క్షేత్రంలో గంగా యమునల సంగమంలాగా వాళ్ళిద్దరూ ఒప్పారుతున్నారయ్యా. కనుక వాళ్ళ యొక్క ప్రణయం కానీ వాళ్ళ యొక్క విరహం కానీ పరమ పవిత్రమైనటువంటివి, సకల పాపాలని హరింపజేసేవి అంటూ అశ్వాశాంత పద్యాల్లో రాముడి యొక్క శౌశీల్యాన్ని ఆయన ఆనందాస్యుడు పరుషంబునౌనే మాట ఎనడు. రాముడి శౌశీల్యాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆనందాస్యుడు పరుషంబునౌనే మాట ఎనడు. ఒక్క మాట కూడా పరుషంగా రాముడు మాట్లాడు. ఆయన ప్రియవాక్ పూర్వభాషి తానాడుందానే ముందుగానెవ్వరైనంగాని. ఇతరుల పరుషోక్తుల్ని ఆయన తలంపడు అని ప్రాణం బిచ్చిన పగిదింబల్కును దీన పటల బాధాత్తగ్లానివ్యాధుడు పృథుశిల్ప జ్ఞానాధికమతి. ప్రాణం బిచ్చినట్లుగా పలుకుతాట. ఎవరికి? దీన పటల బాధాత్తగ్లానివ్యాధుడు భూతగ్రామమవమతింబూనంబోడు పురుష సారజ్ఞుడు. ఇవన్నీ సంస్కృత సమాసాలు. భూత సమూహం నందు ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేక భావాన్ని పూడడు. ఎందుకంటే సర్వజీవ దుఃఖ అసహిష్ణువు ఆయన. సకల జీవ శ్రేయో నిధానైక మధుమతి రాముడు అవతార పురుషుడు. ఏతామెత్తిన జల. ఎంత అద్భుతమైన మాటలండి. జల అంటాం మనం. బావిలో ఎంత పెద్ద జల పడితే అంత సస్యశ్యామలం అవుతుంది ఆ క్షేత్రం. ఏతామెత్తిన జల. ఏతాము పెద్ద పెద్ద మోటలతో నీళ్లు ఎత్తిపోయటానికి తగినంతటువంటి ఊట ఉన్నటువంటి ఆయన కరుణా రస ప్రవాహం అట్లాంటిది అనమాట. నీరేరౌ బావి కృపకు. నీరు ఎండనటువంటి బావిలాగా కృపకు నిధానమైనటువంటి వాడు. భూదేవ వ్రాతార్చకుడు నృపశాస్త్ర ప్రౌఢుండు బహుళ సేనాగ్రస్థానాగ్నేయుడు పృతనాక్షాట్ శ్రీ గోపచనుడు. అంటే దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క గౌరవాన్ని కాపాడటంలో నిపుణుడైనటువంటి వాడు ఆయన. భూదేవ వ్రాతార్చకుడు, సకల సుగుణాభిరాముడు, సీతారాముడు, కళ్యాణరాముడు, నవనవ మల్లికాభినయ నవమాలిక గళశోభిత అతిగళేన అనే ఉత్తుక్కూడు సుబ్బరామయ్య గారు కళ్యాణరామ అని హంసానంది రాగంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన్ని ఆయన కూరిస్తే ప్రసిద్ధులైనటువంటి కర్ణాటక సంగీతవేత్తలందరూ కూడా కళ్యాణరాముడిని కీర్తించి తరించారు. అట్లాగే త్యాగరాజ స్వామి వారు కూడా కళ్యాణరాముడి మీద ఎన్నో కీర్తనలు రాశారు. అన్నమయ్య కూడా రామస్వరూపంగా వెంకటేశ్వరుని భావించి ఎన్నో కళ్యాణ కీర్తనలు రాసి లోకానికి మహోపకారం చేశారు. ఆ కళ్యాణ రామయ్యకు నీడ కల్పించడం కోసమే మన కంచెల గోపరాజు గారు రామదాసు గారు తన జీవితాన్ని అంతా వెచ్చించి ఆ భద్రాచలంలో కళ్యాణ రాముడిని నిలిపి మనందరికీ మహోపకారం చేశాడు. ఆ రాముడి యొక్క ప్రణయ జీవన మాధుర్య సౌరభాన్ని మీకు పంచే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు, ఓపికతో నా ఈ 4 మాటలు విని నన్ను ఆశీర్వదించినటువంటి రామస్వరూపుడైన మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. బాలకాండ పరిసమాప్తమైంది. ఈరోజు కళ్యాణఖండం వేదాంతపరంగా, భక్తిపరంగా, అలాగే తాత్విక చింతనతోటి చక్కగా సమగ్రంగా అందజేసిన సత్యప్రసాదరాయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు కూడా అంటే రేపు అయోధ్యకాండ ప్రారంభమవుతుంది. రేపు అభిషేక ఖండంతో అయోధ్యకాండ శ్రీ సత్యప్రసాదరాయ్ గారు ప్రవచనం సరిగ్గా 6:30 ప్రారంభమవుతుంది. అందరు ఇవాళ కళ్యాణం జరిగింది కాబట్టి మనకి అంటే నిన్న ఎదుర్కోళ్ళలో రావాల్సిన పానకం ఇవాళ కళ్యాణంలోకి వచ్చింది. అందరూ పానకం స్వీకరించి ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ, రేపు సరిగ్గా 6:30 అయోధ్యకాండ ప్రారంభమవుతుంది అభిషేక ఘట్టంతో. రేపు కూడా సత్యప్రసాదరాయ్ గారి యొక్క ప్రవచనం ఉంటుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమానికి స్వస్తి.